గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ద ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండి. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్సు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి ఆన్లైన్ మోడ్లో ఉంది అండ్ ఆఫ్లైన్లో కూడా ఉండడం అనేది జరిగింది. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అక్కడ ఆఫ్లైన్లో మనం టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో 70,000 ఆఫ్లైన్ కోర్స్ యొక్క ఫీజు, వెరాజ్ ఆన్లైన్ ఫీజు 60,000 రూపీస్ మాత్రమే. మీరు ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి 5,000 చొప్పున కూడా పే చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నాం. ఇద్దరు ఆన్లైన్లో జాయిన్ అవ్వాలన్నా ఆఫ్లైన్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా. సో బిఫోర్ ఇయర్ ఎండ్ 31st డిసెంబర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఫీజులు అనేవి పెరగబోతున్నాయి. సో ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ 70,000 అవ్వబోతుంది, ఆఫ్లైన్ 80,000 అవ్వబోతుంది. మీకు ఎలాగూ నెలకు 5,000 చొప్పున కట్టుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి లేట్ చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ ఫీజు 31st డిసెంబర్ వరకే వ్యాలిడిటీలో ఉంటుందమ్మా. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ltxclasses.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చక్కగా ఎన్రోల్ అవ్వచ్చు ఆర్ కోర్సెస్ మీద. అన్ని సబ్జెక్ట్స్ కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి కవర్ చేస్తారు. అండ్ దాంతోపాటు మీరు ఎన్నిసార్లు 100 సార్లు డౌట్ అడిగినా 100 సార్లు కూడా డీటెయిల్డ్గా ఫ్యాకల్టీ ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. అండ్ దాంతోపాటు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా మీ నుంచి రూపాయి కూడా తీసుకోకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ విడిగా తీసుకోవాలంటే 15,000 అమ్మ. సో మీకు ఇది 1వ తారీఖు నుంచి 20,000 అవుతుంది. ఈ 15,000 కూడా మీరు 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. ఒక బెస్ట్ ఫౌండేషన్, ఒక బేసిక్స్ మీకు కావాలంటే, డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ట్రై టు జాయిన్ దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే అవుతుంది. మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. నేను టీచ్ చేసేటటువంటి ఆప్షనల్స్ చూడండి. యాంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ నేను టీచ్ చేస్తాను. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు 100 సార్లు అడిగినా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద బెస్ట్ నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటుంది. యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు మీ యాజ్ వెల్. అండ్ దాంతోపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. అండ్ దాంతోపాటు తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. మీరు ఒక్క ఆప్షనల్ ఏదైనా తీసుకుంటే అన్ని ఆప్షనల్స్ కూడా మీకు క్లాసెస్కి యాక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. రైట్? సో ఆప్షనల్ ఫీజు కూడా 1వ తారీఖు నుంచి పెరుగుతుంది. సో చక్కగా ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి బై కాలింగ్ టు దట్ పర్టికులర్ నెంబర్. యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ చూడండి. రికార్డెడ్ ఆప్షన్లో మీకు ఈచ్ సబ్జెక్ట్ 5,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. సో పాలిటీ మీరు తీసుకోవాలన్నా, హిస్టరీ తీసుకోవాలన్నా, ఎకానమీ తీసుకోవాలన్నా, జాగ్రఫీ తీసుకోవాలన్నా, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. హిస్టరీ నేను మళ్ళీ చెప్తాను, రికార్డెడ్ కోర్స్ వస్తుంది మీకు ఏన్షియంట్ హిస్టరీ అండ్ దాంతోపాటు మిడీవల్ హిస్టరీ అండ్ దాంతోపాటు మోడర్న్ హిస్టరీ అండ్ దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ అండ్ దాంతోపాటు వరల్డ్ హిస్టరీ అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ దాంతోపాటు వీటన్నింటి యొక్క బెస్ట్ నోట్స్ మీకు చాలా కాంప్రహెన్సివ్గా నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేనే టీచ్ చేస్తాను హిస్టరీని. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. 5,000 మాత్రమే ఫీజు. సో 1వ తారీఖు నుంచి ఫీజు అనేది హిస్టరీకి 8,000 అవుతుంది. అన్నింటికి 8,000 అయిపోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఎడిటోరియల్స్, హిందూ ఎడిటోరియల్స్ అండ్ దాంతోపాటు యోజన నుంచి సెలెక్టెడ్ ఆర్టికల్స్ ఇవి కరెంట్ అఫైర్స్ కోర్సులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ ఒక సెషన్ ఏదైతే ఉంటుందో అది కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిలవెంట్ పీడిఎఫ్స్ కూడా మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా 8,000 అవుతుంది 1వ తారీఖు నుంచి. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఓకేనా? సో కొత్త సంవత్సరం ఫీజులు అనేవి పెరగబోతున్నాయి. సో ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను. ఒక్క మాట చెప్పనా, మీరు మన ఇన్స్టిట్యూట్ని తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీకు అనిపిస్తుంది కదా, ఆ ఇన్స్టిట్యూట్తోనే కంపేర్ చేయండి. ఇఫ్ యూ కన్విన్స్ దట్ ప్రతిదీ కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ ప్రతిదానికి ఉందో లేదో చూడండి. ఎవ్రీథింగ్ వ్యాలిడిటీ కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు బెటర్ కేర్ అండ్ సపోర్ట్ ఉందా లేదా కంపేర్ చేయండి. సో ఒక ఫ్యామిలీ టైప్ స్ట్రక్చర్ ఉందో లేదో కంపేర్ చేయండి. ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి.
ఓకేనా? ఇఫ్ యూ కన్విన్స్ దట్ యు ఆర్ మీరు కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుందని అప్పుడే మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. క్యాబినెట్ అప్రూవ్స్ 76,000 crore push for semiconductor makers. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడతాం అండ్ దాంతోపాటు ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను. జాగ్రత్తగా వినాలి. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ దర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అని చెప్పి ఒక చిన్న కామెంట్ లీవ్ చేయండి. అండ్ దాంతోపాటు మన ఛానల్ కానీ మన వీడియోస్ కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే ప్లీజ్ షేర్ అవర్ ఛానల్ టు దెమ్. అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ క్వాలిటీ లెర్నింగ్, ఫర్ ద బెస్ట్ లెర్నింగ్. ఓకేనా? సో మరొకసారి ఈ ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేద్దాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేటటువంటి విషయం మీకు తెలియాలి నాన్న. మామూలుగా వీ కెన్ క్యారెక్టరైజ్, వీ కెన్ డిఫరెన్షియేట్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్, కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కాంపౌండ్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎలిమెంట్స్ అంటే ఏంటండి? విచ్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ కెమికల్ నేచర్, ఫిక్స్డ్ కెమికల్ క్యారెక్టర్ ఉండేవి ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అనేవి కంబైన్ అయితే వాటిని కాంపౌండ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్? హైడ్రోజన్ ఈజ్ ఎన్ ఎలిమెంట్, H2O ఈజ్ ఎ కాంపౌండ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. దేన్ని బేస్ చేసుకుని డిఫరెన్షియేట్ చేయొచ్చు? కండక్టివిటీని బేస్ చేసుకుని డిఫరెన్షియేట్ చేయొచ్చు. కండక్టివిటీ అంటే ఏంటండి? కండక్టివిటీ ఈజ్ ఎ పారామీటర్ దట్ మెజర్స్ an ease at which an electric charge or heat can pass through a material. ఒక ఎలిమెంట్ నుంచి కానీ ఒక కాంపౌండ్ నుంచి కానీ ఒక మెటీరియల్ నుంచి కానీ హీట్ లేకపోతే ఎలక్ట్రిసిటీ అనేది ఎలా పాస్ అవుతుంది, ఆ మెటీరియల్ ఎంతవరకు పాస్ చేయగలుగుతుంది అని తెలుసుకోవచ్చు. అర్థమైందా? కండక్టివ్ని ఉపయోగించి. సో కండక్టివిటీని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ లేదా కాంపౌండ్స్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేయొచ్చండి. ఫస్ట్ ఏంటి అంటే కండక్టర్స్ అంటాం, వాహకాలు అనే పేరుతో పిలుస్తాం అనమాట. రెండవది ఏంటి అంటే సెమీ కండక్టర్స్, దోస్ ఆర్ అర్ధవాహకాలు అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది నాన్న. అండ్ థర్డ్ది ఏంటి అంటే ఇన్సులేటర్స్ అని చెప్పి పిలుస్తాం, ఆవాహకాలు అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఈజీలీ కండక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందమ్మా, ఈజీగా వాటి గుండా పాస్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే కాపర్, అల్యూమినియం ఇవన్నీ కండక్టర్స్ అవుతాయి. మరి సెమీ కండక్టర్స్ అంటే ఏంటి సార్? సెమీ కండక్టర్స్ కండక్ట్ ద ఎలక్ట్రిక్ కరెంట్ లెస్ దాన్ ద కండక్టర్ అండ్ గ్రేటర్ దాన్ ద ఇన్సులేటర్. ఇన్సులేటర్ కంటే ఎక్కువ ఈజీతో అవి కండక్ట్ చేస్తాయి, కండక్టర్ కంటే తక్కువ ఈజీతో అవి కండక్ట్ చేస్తాయి, మధ్యగా ఉంటాయి, మిడిమిడిగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ ఎలిమెంట్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అమ్మ. మరి ఇన్సులేటర్స్, ఆవాహకాలు అంటే ఏంటి? దే డజంట్ ఈవెన్ కండక్ట్ ఎనీ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. అసలు హీట్ కానీ ఎలక్ట్రిసిటీని అసలు కండక్టే చేయవు, ఇవి వాటి గుండా పాస్ అసలు ఎంత మాత్రం చేయవు. అండ్ ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, వాటిని సూపర్ కండక్టర్స్ అంటారు. సూపర్ కండక్టివిటీ ఈజ్ ఎ హోల్ న్యూ కాంప్లెక్స్ టాపిక్ అండి. సో ఎప్పుడైతే కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోయెస్ట్ టెంపరేచర్ దగ్గరికి తీసుకెళ్తే, లోయెస్ట్ టెంపరేచర్లోకి తీసుకెళ్తే అప్పుడు ఆ కండక్టర్ అనేటటువంటిది సూపర్ కండక్టివిటీని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కండక్ట్స్ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ విత్ మోర్ స్పీడ్. సో కండక్టర్స్ ఆఫర్ లెస్ రెసిస్టెన్స్ అండి. రెసిస్టెన్స్ అనేది అసలు ఆఫర్ చేయి, చాలా తక్కువ ఆఫర్ చేస్తుంది. అండ్ సెమీ కండక్టర్స్ కండక్టర్ కంటే కాస్త ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది కరెంట్కి. అది ఇన్సులేటర్స్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుంది? హైగా ఉంటుంది నాన్న. రెసిస్టెన్స్ హైగా ఉంటే కరెంట్ ఏమవుతుంది? కరెంట్ అసలు దాని గుండా పాస్ అవ్వదు. నాట్ ఓన్లీ ఎలక్ట్రిక్ కరెంట్, హీట్ కూడా పాస్ అవ్వదు అన్నట్టు. అర్థమైందా? సో ఇవి మీరు ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
అండ్ ఈ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలక్ట్రానిక్స్ లో ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ మనం వాడేటటువంటి కంప్యూటర్స్, మొబైల్స్, దానిలో ఐసీ అనేటటువంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని చెప్పి వేర్ దీస్ ట్రాన్సిస్టర్స్ అండ్ ఈ సెమీ కండక్టర్ ఇవన్నీ ఒక సెమీ కండక్టర్ వేఫర్ ఏదైతే ఉంటుందో, మీరు వేఫర్ చాక్లెట్స్ తినే ఉంటారు, మీకు ఇలా కనిపిస్తుంది ఇలాగా ఒక పెద్ద పలకలాగా. సో దాని మీద ఇవేవైతే ఉంటాయి ఈ ఐ మీన్ రెసిస్టర్లు ఇవన్నీ కనెక్ట్ చేసి డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తారు. చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు సెమీ కండక్టర్స్ కి చాలా గిరాకీ అనేది పెరగడం అనేది జరిగింది. ఎందుకు? ఇప్పటి వరకు సెమీ కండక్టర్స్ ని కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ అండ్ దాంతోపాటు అదర్ అప్లయన్సెస్, గేమింగ్ సాఫ్ట్వేర్, మెడికల్ ఎక్విప్మెంట్ లో వాడేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా దేనిలో వాడుతున్నారు? ఈవెన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా కండక్టర్స్ యొక్క విలువ అనేది, వాల్యూ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎటువైపు ట్రాన్సిషన్ అవుతుంది? ఈ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ముందుకెళ్తుంది కదా. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ని దేంతో తయారు చేస్తున్నారు? సెమీ కండక్టర్ చిప్స్ ద్వారా తయారు చేస్తున్నారు. రీసెంట్ గా మనకి న్యూస్ లోకి వచ్చింది, మనం హిందూ అనాలిసిస్ లో కూడా మాట్లాడడం మీకు గుర్తుండే ఉంటుంది. ఏంటి అంటే దీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ యుఎస్, టెస్లా వెహికల్స్ కానీ ఇవన్నీ డెలివరీకి లేట్ అవుతుంది. అంటే ఈ రోజు నీకు డెలివరీ చేస్తే 8-9 నెలల తర్వాత వస్తుందంట డెలివరీ. ఆ కార్ ఏదైతే ఉంటుందో మనం బుక్ చేసుకున్నటువంటి కారు. ఎందుకు? దెర్ వాజ్ ఎ షార్టేజ్ ఆఫ్ సెమీ కండక్టర్స్. మరి ఇండియా కూడా మేము దిస్ క్లైమేట్ చేంజ్ తో పోరాడతాము, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లమెల్లగా ఫేజ్ అవుట్ చేస్తాము అని చెప్పి గ్లాస్గోలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్ లో ప్రపంచ దేశాల వేదికగా ప్రామిస్ చేయడం అనేది జరిగిందా? చెప్పిందా మేము ఇలా చేస్తామని చెప్పి. సో అందుకే హైడ్రోజన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుందా. అండ్ దాంతో పాటు దిస్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో ఆ రకమైనటువంటి ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చిందా ముందు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఎప్పుడైతే దిస్ రెన్యూబుల్ ఎనర్జీ వైపు ఇండియా అడుగులు వేస్తుందో, ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూయల్స్ ని ఫేజ్ అవుట్ చేయడంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇండియాకి తెలుసు. సో ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ అనేటటువంటిది భారతదేశంలో రాబోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంకాస్త ఎక్కువ అడ్వాన్స్డ్ మోడల్లో రావాలి అంటే ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ దీస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేజ్ అవుట్ చేయగలిగేటటువంటి సత్తాతో ముందుకు రావాలంటే, మార్కెట్లోకి రావాలంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉండాలి. దానికి బెటర్ సెమీ కండక్టర్స్ అనేవి ఉండాలి. అవునా కదా? సో ఎలక్ట్రానిక్ చిప్స్ అనేవి చాలా అవసరం. సో అందుకే ఇండియా ఆ విధంగా ముందుకు అడుగులు వేయడం అనేది జరుగుతుంది. ఇండియా ఒక సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉంటుందో, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేటటువంటిది స్టార్ట్ చేయబోతుందమ్మా. అది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. రైట్. సో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే కోవిడ్-19. మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇండియా ఈ సెమీ కండక్టర్స్ కోసం అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యిందమ్మా. వియత్నాం కానీ, యుఎస్ కానీ అండ్ సౌత్ కొరియా కానీ ఈ కంట్రీస్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేది. సో కోవిడ్-19 టైంలో ఏం జరిగింది? సో దీస్ ఆల్ ద బౌండరీస్ అనేవి క్లోజ్ అయిపోయినాయా, సరిహద్దులు క్లోజ్ అయిపోయినాయి కదా. సో ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది లేదు కదా. లేనటువంటి సమయంలో ఏం డిస్రప్ట్ అయిపోయినాయి? సప్లై చైన్స్ అనేవి డిస్రప్ట్ అయిపోయినాయి. అంటే మనకి కావాల్సినటువంటి ఇన్పుట్ మెటీరియల్ దట్ ఈస్ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సెమీ కండక్టర్స్ ఇండియాకి రాకుండా ఆగిపోయినాయి. సెమీ కండక్టర్స్ రాకపోవడం వల్ల ఇండియాలో ఈ సెమీ కండక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మూతపడేటటువంటి పరిస్థితికి రావడం అనేది జరిగింది. సో ఎలక్ట్రానిక్ సావరెంటీ అనేది మనం తెచ్చుకోవాలంటే, సెమీ కండక్టర్స్ లో సావరెంటీ తెచ్చుకోవాలంటే, అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, మనవి మనం తయారు చేసుకోవాలంటే, మనం ఆత్మనిర్భరత సాధించాలంటే ఏముండాలి? సెమీ కండక్టర్స్ మనం తయారు చేసుకోవాలి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే దిస్ ఎలక్ట్రానిక్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, దిస్ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి పుష్ ఇద్దాము, దానికి మనం ఒక అండగా ఉన్నాం అనుకోండి, మనం ఒక ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసాం అనుకోండి, దట్ విల్ రైజ్. రైట్. మనకి ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి అది చాలా ఉపయోగపడుతుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ us try to analyze what was given in this particular news article. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి నాన్న, న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే ద సెంట్రల్ క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్ అరౌండ్ 76,000 crores ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది, అప్రూవ్ చేయడం అనేది జరిగింది ఫర్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అమ్మ. సో ఈ 76,000 crore ఈ ఫిజికల్ ఇదేదైతే ఉందో, స్టిమ్యులస్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం ద్వారా మొత్తం ఇన్సెంటివ్స్ ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ సెక్టార్ కి మేము 2.3 lakh crores ఇచ్చాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ క్యాబినెట్ గర్వంగా చెప్పుకోవడం అనేది జరిగింది. వాట్ వాజ్ ద ఎయిమ్ బిహైండ్ దిస్ పర్టిక్యులర్
project. What was the aim behind this particular announcement? అంటే మేకింగ్ ఇండియా ఏ గ్లోబల్ హబ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఇండియాని ఒక గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలి, ఇండియా ఒక సుపీరియర్ పవర్ గా తీర్చిదిద్దాలి అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ విల్ ఉషర్ ఎ న్యూ ఎరా ఇన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పారు. సో కొత్త యుగం అనేది, కొత్త శకం అనేది స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అనే విధంగా కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ క్యాబినెట్ చెప్పడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ స్కీమ్ లో భాగంగా, ఈ పర్టికులర్ డెసిషన్ లో భాగంగా ఇన్సెంటివ్ ప్యాకేజ్ అనేది ఇవ్వబోతున్నారు. ఎవరికి? అప్ టు 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఫర్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ప్లే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి. సో వైడ్ ఫిజికల్ సపోర్ట్ అప్ టు 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఫర్ సెట్టింగ్ అప్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ అండి. సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ ఒకవేళ మీరు సెటప్ చేస్తే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 100 కోట్లు అయింది అనుకోండి, 50 కోట్ల వరకు ఇన్సెంటివ్స్ గా గవర్నమెంటే ఇవ్వబోతుంది. అండ్ దాంతో పాటు మేము స్టేట్స్ తో కూడా, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా వర్క్ చేస్తాము ఫర్ ప్రొవైడింగ్ బెటర్ ల్యాండ్ అండ్ వాటర్ టు దీస్ ఇండస్ట్రీస్. సో ల్యాండ్ అండ్ వాటర్ అనేటటువంటి ఏ సబ్జెక్ట్స్? స్టేట్ సబ్జెక్ట్. మనకి కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 7 అనేటటువంటిది ఉంటుందమ్మా. షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో 3 లిస్ట్ ఉంటాయి. ఏంటంటే అవి యూనియన్ లిస్ట్, దాంతో పాటు స్టేట్ లిస్ట్ అండ్ దాంతో పాటు కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్ తీసుకోవచ్చు. కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటాం, దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. మరి ల్యాండ్ అండ్ వాటర్ స్టేట్స్ అండర్ లో ఉంటుంది కదా, సో మరి స్టేట్స్ హెల్ప్ కూడా మేము తీసుకుంటాము దీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ల్యాండ్, వాటర్ ఫెసిలిటీస్ అనేవి అందించడానికి అని చెప్పారండి. అండ్ దాంతో పాటు మేము ఒక నోడల్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేస్తాము ఈ స్కీమ్స్ అన్నిటిని చూసుకోవడానికి. దట్ ఈస్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేటటువంటి ఒక నోడల్ బాడీ, ఒక నోడల్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం. అండ్ దిస్ పర్టికులర్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఇంక్లూడ్స్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఈ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో గ్లోబల్ ఎక్స్పర్ట్స్ ని మేము దానిలో ఇంక్లూడ్ చేస్తాం. వాళ్ళ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము తీసుకుంటాము అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. ఒకటవది ఏంటంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అండి. స్ట్రాటజికల్లీ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మనకి సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్రప్ట్ అయిపోయినాయి. సో అలాంటి సమయంలో ఎప్పుడైతే ఈ సెమీ కండక్టర్ షార్టేజ్ వచ్చినప్పుడు మనం ఏ కంట్రీస్ మీద అయితే డిపెండ్ అవుతున్నామో సెమీ కండక్టర్స్ కోసం, వాళ్ళు సెమీ కండక్టర్స్ పంపించకుండా మనకి అడ్డుపడొచ్చు. వాళ్ళు పంపించకపోతే మనం ఏం చేయగలం? మనం ఎలా అయినా పంపించాలని ఏమైనా క్వశ్చన్ చేయగలమా? చేయలేం కదా. సో ఆ టైంలో మన సర్వీసెస్ సెక్టర్, కంప్యూటర్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. అది ఇండియన్ ఎకానమీ మీద, ఇప్పుడు ఎకానమీ డిజిటలైజ్ అవుతున్నప్పుడు ఇండియన్ ఎకానమీ మీద అది పెద్ద దెబ్బ పడుతుంది. సో స్ట్రాటజికల్లీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు బయట దేశాల నుంచి మనం సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే యూనిట్స్ తెచ్చుకోవడం వల్ల దేర్ మైట్ బి సమ్ సెక్యూరిటీ ఇష్యూస్. మన మన మొబైల్ ఫోన్స్ కానీ, లేకపోతే ఇవన్నీ, లేకపోతే మన కంప్యూటర్స్ కానీ, మన కంట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ ని అవతల వాళ్ళు దొంగిలించేటటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఎన్ని సెక్యూరిటీ ఇవనేది మనం చెక్ లిస్ట్ అనేది మనం పూర్తి చేసినప్పటికీ, సో అందుకోసం అని భద్రత విషయంలో కూడా, నేషనల్ సెక్యూరిటీ విషయంలో కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి. అండ్ దాంతో పాటు డిజిటల్ సావరెంటీ అనేటటువంటి పదం వాడారు. అంటే డిజిటల్ ఇండస్ట్రీలో మనం ఆత్మ నిర్భరత అనేది సాధించాలి, మనకి కావాల్సినటువంటి డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మనమే తయారు చేసుకోవాలి అనే విధంగా మనకి సెంట్రల్ క్యాబినెట్ అనేటటువంటిది చెప్పడం అనేది జరిగింది. గత 7 సంవత్సరాల్లో $75 బిలియన్ వరకు మనం పెంచడం అనేది జరిగింది. ఏంటి? ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇప్పుడు $300 బిలియన్ కి మేము పెంచుతున్నాం. నెక్స్ట్ 6 years లో ఈ $75 బిలియన్ అవుట్పుట్ కాస్త $300 బిలియన్ అవుట్పుట్ గా మేము పెంచబోతున్నాం అనే విధంగా చెప్పారండి. అండ్ దాంతో పాటు దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా విపరీతంగా జనరేట్ అవుతుంది. 85,000+ ఇంజనీర్స్ కి కోర్ సెక్టార్ లో జాబ్ అనేది దొరుకుతుంది. అండ్ దాంతో పాటు 1 lakh అదర్ ఇండైరెక్ట్ జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది. 1,00,000 మందికి ఎక్స్ట్రా ఉపాధి కూడా లభిస్తుంది అనే విధంగా చెప్పారు. అండ్ దాంతో పాటు ఇది పెట్టుబడులను కూడా ఆకర్షిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఆకర్షిస్తుంది. దిస్ మిషన్ విల్ అట్రాక్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1.67 lakh crore, అంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావచ్చంట. అండ్ టోటల్ ప్రొడక్షన్ 9.5 lakh crore కి పెరగొచ్చంట. దిస్ పర్టికులర్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ విషయాలు మనకి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ రిమెంబర్, చాలా మంది కొత్త వాళ్ళు కూడా హిందూ అనాలిసిస్ ఫాలో అవుతున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మన హిందూ అనాలిసిస్ చూస్తే ఒక్కటే సరిపోదు, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం వల్ల వేరే వాళ్ళు ఎవరైనా పర్టికులర్ టాపిక్ అడిగితే మీరు చెప్పేస్తారు అవతల వాళ్ళకి, మీ మైండ్ లో ఉంటుంది కాన్సెప్ట్.
కానీ రేపు పొద్దున్న పేపర్ మెయిన్స్లో అటెంప్ట్ చేయాలంటే మీకు పదాలు రావు, మీకు అసలు పెన్ కదలదు. సో వాట్ యు నీడ్ టు డూ, యూ షుడ్ డెఫినెట్లీ రీడ్ ద హిందూ. సో అనాలిసిస్ చూడక ముందైనా చూసిన తర్వాతైనా హిందూ మీరు చదవాలి. హిందూ చదవడం అలవాటు చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక జస్ట్ గైడ్ లాగే ఉంటాను ఇక్కడ. సో మీకు వన్స్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్న తర్వాత హిందూ చదవడం మీకు అలవాటు అయిపోతే దెర్ ఇస్ నో నీడ్ టు వాచ్ అవర్ అనాలిసిస్. 1.5 hour లాంగ్ అనాలిసిస్ మీకు అక్కర్లేదు, 1 hour సరిపోతుంది హిందూ చదవడానికి. ఓకేనా? మీరు మెల్లమెల్లగా అలవాటు పడితే, అలవాటు పడేంత వరకే మీకు అండదండగా ఇక్కడ నేను ఉంటాను. అండ్ మీకు అలవాటు పడిన తర్వాత మీరు హిందూ అనాలిసిస్ చూడడం ఆపేయాలి. నేనే చెప్తున్నాను కదా, ఆపేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యూ హ్యావ్ టు రీడ్ ద హిందూ ఫర్ షూర్, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మరి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నాట్ టు ఎక్స్టెండ్ ఇరిగేషన్ స్కీమ్ ఫర్ 5 years. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది నాన్న. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు పిఎంకేఎస్వై, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేటటువంటి స్కీమ్ గురించి తెలియాలి. ఒక స్కీమ్ కూడా కవర్ చేద్దాం ఈ ఆర్టికల్లో భాగంగా. ఈ స్కీమ్ గురించి తెలుసుకున్న వెంటనే ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, వినాలమ్మా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేటటువంటి ఈ స్కీమ్ గురించి మీకు తెలియాలమ్మా. దిస్ పర్టిక్యులర్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, సింపుల్గా చెప్పాలంటే పిఎంకేఎస్వై అనే పేరుతో పిలుస్తారు. ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 types. నేను ఎన్నోసార్లు చెప్పాను ఏంటి. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, వీటిని కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అంటారు. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, వీటిని కోర్ స్కీమ్స్ అని కూడా అంటారు. మూడవది స్టేట్ స్కీమ్స్, స్టేట్ సెక్టార్ స్కీమ్స్ సింపుల్గా చెప్పాలంటే. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో ఫండింగ్ అనేది కంప్లీట్గా సెంటరే భరిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో సెంటర్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. అంటే బోత్ సెంటర్ కెన్ స్టేట్ విల్ బేర్ ద ఫండింగ్. అండ్ దాంతోపాటు స్టేట్ సెక్టార్ స్కీమ్స్లో కంప్లీట్ ఫండింగ్ అనేది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి భరించడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్కి ఇంకొక పేరు ఏమని చెప్పాం, కోర్ స్కీమ్ అని కూడా అంటారని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లో బీజేపీ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి బోత్ సెంటర్ అండ్ స్టేట్ విల్ బేర్ ద ఫండింగ్ కదా. సో ఫండింగ్ రెండు భరిస్తాయి. సెంటర్ వాటా ఎంత ఉంటుంది? మొత్తం ఖర్చులో 75% సెంటర్ భరిస్తుంది అండ్ 25% స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు భరిస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. బట్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆదాయము, వీటికి ఉన్నటువంటి రిసోర్సెస్, వనరులు తక్కువ కదా. అండ్ దాంతోపాటు హిమాలయన్ స్టేట్స్ లో కూడా తక్కువ కదా. సో అక్కడ 90% సెంటర్ భరిస్తుంది, 10% మాత్రమే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి భరించడం అనేది జరుగుతుంది. రైట్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్? ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫీల్డ్ లెవెల్. సో అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్రాక్ట్ చేయడం. అండ్ దాంతోపాటు హర్ ఖేత్ కో పానీ, ప్రతి పొలానికి నీరు అందించేటట్టు చేయడం. ఇరిగేషన్ ఫెసిలిటీస్ ద్వారా, నీటిపారుదల సదుపాయాలు అందించడం ద్వారా ప్రతి పొలానికి వాటర్ అందించేటట్టు చూడడం. అండ్ దాంతోపాటు ఎఫిషియన్సీ ఆఫ్ వాటర్ యూసేజ్, వాటర్ వేస్ట్ అవ్వకుండా ప్రతి డ్రాప్ పంటకి ఉపయోగపడేలాగా చేయడం. అండ్ టు ఎన్షోర్ మోర్ క్రాప్ పర్ డ్రాప్, తక్కువ నీటికి ఎక్కువ ఈల్డ్ వచ్చేటట్టు చేయడం. అంటే బెటర్ వాటర్ మేనేజ్మెంట్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు యాక్విఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి వాటర్ అనేది రీఛార్జ్ చేయడం. అంటే మీకు ఈ చేపల చెరువులు వీటన్నిటికీ వాటర్ అనేది ఎప్పటికప్పుడు అందించడం. అండ్ దాంతోపాటు అర్బన్ అగ్రికల్చర్ కూడా వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ అనేది ఎప్పటికప్పుడు అందించడం. అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇరిగేషన్ సెక్టార్లోకి అట్రాక్ట్ చేయడం.
దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందంటే డీసెంట్రలైజ్డ్ ఇంప్లిమెంటేషన్ త్రూ స్టేట్ ఇరిగేషన్ ప్లాన్ అండ్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ప్లాన్. వాటర్ అనేటటువంటిది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు Schedule 7లో 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్, దాంతోపాటు స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్ మీద రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేస్తాయి. కాన్కరెంట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ స్టేట్ అండ్ సెంటర్ విల్ మేక్ లాస్. సో వాటర్ అనేటటువంటిది స్టేట్ లిస్ట్ లో ఉండడం వల్ల రాష్ట్రాలది కాబట్టి ఇంప్లిమెంటేషన్ ఏం చూసుకుంటాయి అంటే స్టేట్ ఇరిగేషన్ ప్లాన్ అండ్ దాంతోపాటు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ప్లాన్ ద్వారా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ డీసెంట్రలైజ్డ్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన PMKSY. నౌ లెట్ us look at what was given in this particular న్యూస్ ఆర్టికల్. న్యూస్ ఆర్టికల్లోకి ఏమొచ్చిందో చూద్దాం, వినండి. సో చూడండి మా న్యూస్ లోకి ఏమొచ్చిందో, ద క్యాబినెట్ హ్యాస్ గివెన్ ఇట్స్ అప్రూవల్ టు ఎక్స్టెండ్ ఇట్స్ అంబ్రిల్లా స్కీమ్ దట్ ఈస్ PMKSY ఫర్ ఇరిగేషన్, వాటర్ సప్లై, గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎనదర్ 5 years. 2015 నుంచి 2020 వరకు తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు 2021 నుంచి 2025 వరకు 25-26 ఫినాన్షియల్ ఇయర్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. దాని క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది అని చెప్తున్నారు. Less than half of the identified irrigation projects have been completed since the scheme began in 2015. ఓన్లీ 46% మాత్రమే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయినాయి అంట. నాట్ ఈవెన్ 50% అనేవి కంప్లీట్ అవ్వలేదంట. అకార్డింగ్ టు జల్ శక్తి మినిస్టర్ జజేంద్ర సింగ్ షెకావత్ ఆయన చెప్పినటువంటి ప్రకారం. సో టిల్ 2026 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు అండ్ ఇట్ విల్ కాస్ట్ అనదర్ 93,068 crore అంటండి. సో ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఖర్చు అవుతుందంట. అండ్ దీనివల్ల 22 లక్షల మంది ఫార్మర్స్, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభపడతారంట. అండ్ దాంతోపాటు క్రిటికల్ వాటర్ సప్లై ఉన్నటువంటి డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఫండింగ్ అనేది అందిస్తున్నారమ్మా. అర్థమైందా? సో అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. ఇన్ 2015-16 99 ప్రాజెక్ట్స్ వర్ ఐడెంటిఫైడ్ విచ్ వర్ కంప్లీటెడ్ మోర్ దెన్ 50% బట్ హ్యాడ్ బీన్ పెండింగ్ ఫర్ ఇయర్స్. సో 50% కంప్లీట్ అయ్యి కూడా, సగం కంప్లీట్ అయ్యి కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ని ఈ స్కీమ్ ద్వారా చేపట్టారు. బట్ ఆ ప్రాజెక్ట్స్ కూడా ఓన్లీ 46% కంప్లీట్ అయినాయి అనే విధంగా చెప్తున్నారండి. అర్థమైందా? ఈ 99 ప్రాజెక్ట్స్ లో ఓన్లీ 46 హావ్ బీన్ కంప్లీటెడ్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో దిస్ PMKSY స్కీమ్ ఈజ్ నాట్ వర్కింగ్ విత్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి న్యూస్ లోకి వచ్చిందమ్మా. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినాలమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండిజినస్ ఎఫర్ట్స్ టు మేక్ UAEs అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ క్రాసెస్ ఏ మైల్ స్టోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3. డిఫెన్స్ టెక్నాలజీలో మాట్లాడతాం, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఆర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ సింప్లీ మీన్ డ్రోన్స్ అండి. మనకి డ్రోన్ షాట్స్, డ్రోన్స్ గురించి మీకు తెలుసనే అనుకుంటున్నాను. సో వాటిని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. సో బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ ఫస్ట్ ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లేదా అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అంటే ఏంటో మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు రీసెంట్ గా మనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీ తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ ద యూసేజ్ ఆఫ్ దిస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వాటి గురించి కూడా మనం బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా తెలుసుకుందాం. మీకు ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ ఆర్టికల్లో ఏమొచ్చిందో దాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, వినాలి. సో ఫస్ట్ వాట్ ఈస్ ఎ డ్రోన్? డ్రోన్ అంటే ఏంటి? డ్రోన్ ఈజ్ ఎ లేమన్ టెర్మినాలజీ ఫర్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్. అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ అంటాం. అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ని ఏమని పిలుస్తాం? లేమన్ లాంగ్వేజ్లో డ్రోన్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైంది? అన్మాన్డ్ అంటే మనుషులు ప్రయాణించినటువంటి ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్, దాన్ని సింపుల్గా డ్రోన్ అంటాం. దేర్ ఆర్ 3 subsets ఆఫ్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్. దర్ ఆర్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ ఫస్ట్ది, అండ్ అటానమస్ ఎయిర్క్రాఫ్ట్ సెకండ్ది, అండ్ మోడల్ ఎయిర్క్రాఫ్ట్ థర్డ్ది. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏంటంటే దానికి ఒక పైలట్ ఉంటాడు, ఒక రిమోట్ సెన్సార్తో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో భూమి మీద ఈయన ఉంటాడు, ఈయన ఏం చేస్తాడు? ఒక రిమోట్ సెన్సార్తో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈయన చెప్పినట్టు, ఈయన తీసుకెళ్ళినట్టు, అంటే ఈయన కంట్రోల్ చేసినట్టు ఆ డ్రోన్ ఏదైతే ఉంటుందో అది వెళ్తూ ఉంటుంది. అటానమస్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ మోడల్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కిట్కి పైలట్ ఉండడు, వాటి మట్టుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ 2 important subsets ఆఫ్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్
ఆర్ డ్రోన్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కన్సిస్ట్ ఆఫ్ రిమోట్ పైలట్ స్టేషన్. సో రిమోట్ పైలట్ స్టేషన్ ఒకటి ఉంటుంది, ఒక స్టేషన్లో ఆయన పైలట్ ఉంటాడు, అండ్ ద రిక్వైర్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ లింక్స్ అండ్ మెనీ అదర్ కంపోనెంట్స్. సో ఈయన ఏం చేస్తాడు, కమాండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అదర్ కంపోనెంట్స్ ఉపయోగించి కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. దేన్ని కంట్రోల్ చేస్తాడు, దస్ పర్టికులర్ డ్రోన్ని ఈయన కంట్రోల్, పైలట్ ఎవరైతే ఉంటారో ఆయన కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది, యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద టైప్ డిజైన్. రిమోట్లీ piloted aircraft have been divided into 5 categories based on their weight. సో అకార్డింగ్ టు దేర్ వెయిట్, వాటి బరువును బట్టి మనం ఈ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 5 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ద ఫస్ట్ ది నానో కేటగిరీ, మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్. నానో అనేటటువంటిది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 250 గ్రామ్స్ ఉంటుంది, 250 గ్రాముల కంటే తక్కువ ఉంటుంది, అంటే మన మొబైల్ కంటే తక్కువ వెయిట్ ఉంటుంది. మైక్రో చూసుకుంటే ఫ్రమ్ 250 గ్రామ్స్ టు 2 kg వరకు ఉంటుంది. స్మాల్ 2 kg నుంచి 25 kg, మీడియం 25 kg టు 150 kg, లార్జ్ గ్రేటర్ దాన్ 150 kg ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో డ్రోన్స్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. రీసెంట్గా మీరు గమనిస్తే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, రిమోట్ ఏరియాస్కి వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్కి డ్రోన్స్ వాడతామని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ టెలిమెడిసిన్స్ ఏవైతే ఉన్నాయి, టెలిమెడిసిన్స్ని కూడా డ్రోన్స్ వాడుతూ టెలిమెడిసిన్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ మెడికల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఈ తాలూకా డ్రోన్స్ ఉపయోగించి రిమోట్ ఏరియాస్, ఎక్కడైతే రోడ్లు కూడా లేనటువంటి ఏరియాస్, మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించడానికి బాగుంటుందని చెప్పి కూడా అనుకోవడం అనేది జరిగింది. కొంతమంది దీస్ మారుమూల ప్రాంతాలు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఇది ఎలక్షన్ ఎక్విప్మెంట్, ఈవీఎంస్ కానీ లేకపోతే ఇవన్నింటిని కూడా తీసుకెళ్తే వీటన్నింటి కూడా డ్రోన్స్ వాడితే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈవెన్ అగ్రికల్చర్లో కూడా, ఫార్మింగ్లో కూడా ఈ డ్రోన్స్ వాడడం అనేది జరుగుతుంది. ఎరువులు ఇవన్నీ పిచికారీ చేయడానికి కానీ డ్రోన్స్ని చాలామంది ఇప్పుడు రైతులు వాడడం అనేది జరుగుతుంది. సో డ్రోన్స్కి చాలా అప్లికేషన్ అనేది ఉంది. బట్ డ్రోన్స్ వల్ల సెక్యూరిటీ థ్రెట్స్ కూడా అలాగే ఉన్నాయి. బికాజ్ చాలామంది టెర్రరిస్టులు ఏరియల్ సర్వైలెన్స్ కానీ ఇవన్నీ డ్రోన్స్ని ఉపయోగించి చేస్తారు. అంటే ఇక పెద్ద వాళ్ళ తాలూకు కదలికలు కానీ వాళ్ళని గమనించడం కానీ, సో ఈ దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా డ్రోన్స్ను ఉపయోగించి చేయడం కూడా జరుగుతుంది. సో వీటి గురించి, డ్రోన్స్ గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. The Ministry of Civil Aviation has notified the Draft Unmanned Aircraft System Rules 2020. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు డ్రాఫ్ట్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2020ని తీసుకురావడం అనేది జరిగింది. దీస్ ఆర్ డ్రాఫ్ట్ రూల్స్ అండి. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూల్స్? టు సెట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు రెగ్యులేట్, దాని తాలూకు ఏమేంటి, టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్, ఉత్పత్తి, ఇంపోర్ట్, దిగుమతి, ట్రేడ్, వాణిజ్యం, ఓనర్షిప్, యాజమాన్యం అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద డ్రోన్ పోర్ట్స్. సో డ్రోన్ ఎయిర్పోర్ట్స్ ఇవేవైతే డ్రోన్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి, అండ్ ప్రొడక్షన్, ఇంపోర్ట్, ట్రేడ్, ఓనర్షిప్, ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్, సర్వేలెన్స్ వీటన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి ఈ రూల్స్ని గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో సీక్స్ టు క్రియేట్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ డ్రోన్స్ యూజ్ బై బిజినెసెస్. ఈవెన్ కామన్ పీపులే కాదు, బిజినెసెస్ కూడా డ్రోన్స్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎందుకోసం వాడాలి, వాడాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయడానికి కూడా, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయడానికి కూడా దీస్ పర్టిక్యులర్ రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్. సో వాట్ ఆర్ దీస్ డ్రాఫ్ట్ రూల్స్? చూడండి, మొదటి పాయింట్ అప్రూవల్ బై డీజీసీఏ. డీజీసీఏ అంటే ఏంటంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది అప్రూవల్ ఇవ్వాలంట. ఎవరికి అప్రూవల్ ఇవ్వాలో చూడండి. An authorized manufacturer or importer of drones can sell its devices only to an individual or entity approved by the aviation regulator. సో ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కూడా ఎలా ఉండాలి, ఆథరైజేషన్ ఉండాలి, ఆయనకు కూడా ఆథరైజ్డ్ అవ్వాలి. అండ్ ఆథరైజ్డ్ ఇంపోర్టర్, ఓన్లీ ఆథరైజ్డ్ అండ్ అప్రూవ్డ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇంపోర్టర్స్ మాత్రమే ఈ డ్రోన్స్ని కొనాలి, ఈ డ్రోన్స్ని దిగుమతి చేసుకోవాలి, ఈ డ్రోన్స్ని అమ్మాలి. సో దాంతోపాటు ఎవరికి అమ్మాలి, ఓన్లీ ఆథరైజ్డ్, ఓన్లీ అప్రూవ్డ్ ఇండివిజువల్స్. ఆ ఏ ఇండివిజువల్స్కి అయితే డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉంటుందో అప్రూవ్ చేస్తుందో వాళ్ళకు మాత్రమే అమ్మాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఓన్లీ నానో క్లాస్ డ్రోన్స్ విల్ బి అలౌడ్ టు ఆపరేట్ ఇన్ ఇండియా ఇన్ జనరల్ అండ్ ఓన్లీ ఎ క్వాలిఫైడ్ రిమోట్ పైలట్ విల్ బి పర్మిటెడ్ టు ఆపరేట్ హెవియర్ డ్రోన్స్. సో మామూలుగా ఇప్పుడు మనకి యూట్యూబర్స్ లేకపోతే ట్రావెల్ లాగ్స్ చేసే వాళ్ళు ఈ డ్రోన్స్ వాడతారు. ఈ డ్రోన్స్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ నానో క్లాస్ డ్రోన్స్ మాత్రమే వాడాలి. నానో క్లాస్ డ్రోన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, 250 గ్రామ్స్ ఉండేటటువంటి డ్రోన్స్ మాత్రమే వాడాలి. హెవియర్ డ్రోన్స్ వాడాలి అంటే ఈ షుడ్ బి ఏ క్వాలిఫైడ్ రిమోట్ పైలట్. సో ఆ పైలట్ ఎవరైతే ఆపరేట్ చేస్తాడో ఆయన క్వాలిఫైడ్ ఉండాలి తప్పకుండా అని చెప్పడం అనేది జరిగింది. The DGCA, Directorate General of Civil Aviation, will have the powers to inspect a UAS అంటే Unmanned Aircraft System Manufacturing
ఆర్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ బిఫోర్ గ్రాంటింగ్ ఎనీ ఆథరైజేషన్ అండర్ దీస్ రూల్స్. సో ఈ మ్యానుఫ్యాక్చరర్ అనే వాడికి ఆథరైజేషన్ ఇస్తుందని చెప్పామా డీజీసీఏ. సో డీజీసీఏ ఆథరైజేషన్ ఇచ్చే ముందు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత, ఇన్స్పెక్షన్ చేసేటటువంటి అధికారం కూడా ఉంటుంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే అవి ఆథరైజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైంది? ఎప్పుడైనా అవి ఇన్స్పెక్ట్ చేయొచ్చు, డీజీసీఏ ఎప్పుడైనా ఇన్స్పెక్ట్ చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. మామూలుగా మనం బైక్స్కి, కార్స్కి కూడా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను బైక్ తీసుకునేటప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకున్నాను అనుకోండి, నేను ఎవరికైనా ఒకరికి వేరే బైక్ గుద్దేశాను అనుకోండి, ఆయన చనిపోయినా, లేకపోతే ఆయనకి ఏమైనా ఇది వచ్చినా, లేకపోతే ఆయనకి ఏమైనా ఇంజురీస్, యాక్సిడెంట్ ఇంజురీస్ ఏమైనా అయినా, లేకపోతే ఆయన వెహికల్కి ఏమైనా ప్రాబ్లం అయినా, దిస్ ఇన్సూరెన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో, నేను నాకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా అది వర్తించడం అనేది జరుగుతుంది. సో మరి నేను వాడు తప్పకుండా నన్ను అడుగుతాడు కదా, నువ్వు గుద్దేశావు నాకు డబ్బులు ఇవ్వని అడుగుతాడు కదా. సో నా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అప్పుడు ఇది చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో ఇక్కడ ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, నో యూఏఎస్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ షల్ ఆపరేట్ ఇన్ ఇండియా అన్లెస్ దేర్ ఇస్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వ్యాలిడ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తప్పకుండా ఉండాలి, ఉంటేనే దాన్ని వాడచ్చు, లేకపోతే వాడడం అవ్వదు. టు కవర్ ద లైబిలిటీ దట్ మే అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎ మిస్హ్యాప్ ఇన్వాల్వింగ్ సచ్ యాజ్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్. మీ డ్రోన్ వాడడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని కవర్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. తప్పకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనే నువ్వు తప్పకుండా ఆ డ్రోన్ వాడాలి, లేకపోతే డ్రోన్ పర్మిషన్ ఇవ్వరు. నెక్స్ట్, క్యారింగ్ పేలోడ్. నో అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ షుడ్ క్యారీ ఎనీ పేలోడ్ ఎక్సెప్ట్ యాజ్ పర్మిటెడ్ బై ద డీజీసీఏ. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు పర్మిట్ చేసిన కంటే ఎక్కువ పేలోడ్ అనేది క్యారీ చేయకూడదు. పేలోడ్ అంటే ఏంటి అంటే ద వెయిట్ దట్ ఏ వెహికల్ క్యారీస్ అండి, దట్ ఈస్ పేలోడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ డ్రోన్ ద్వారా ఎక్స్ట్రా పేలోడ్ అనేది ఇవ్వడం అనేది జరగకూడదు. నో పర్సన్ షల్ డ్రాప్ ఆర్ ప్రొజెక్ట్ ఆర్ పర్మిట్ టు బి డ్రాప్డ్ ఫ్రమ్ ఏ యూఏఎస్ దట్ ఈస్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఇన్ మోషన్ ఎనీ ఆబ్జెక్ట్ ఎక్సెప్ట్ వన్ స్పెసిఫైడ్. సో ఈ అండర్ సమ్ స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే డ్రోన్ నుంచి ఏవైనా వస్తువులు పడాలి, కానీ సో అసలు అలాంటి స్పెసిఫికేషన్ లేకుండా ఏం చేయకూడదు, ఎటువంటి వస్తువులు కానీ లేకపోతే ఎటువంటి విషయాలను కానీ ప్రొజెక్ట్ చేయకూడదు, డ్రాప్ చేయకూడదు, వదలకూడదు, కిందకి వదలకూడదు అని చెప్పడం అనేది జరిగింది మోషన్లో ఉండేటప్పుడు, ముఖ్యంగా దిస్ పర్టికులర్ డ్రోన్ అనేది కదులుతూ ఉండేటప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఓనర్షిప్. ఫర్ ఓనింగ్ అండ్ యూజింగ్ ఎ డ్రోన్ వన్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 18 years old. సో డ్రోన్ అనేది నువ్వు కొనుక్కోవాలంటే నీకు తప్పకుండా 18 ఏళ్ళు నిండాలి. 18 ఏళ్ళు నిండకుండా నువ్వు కొనుక్కోకూడదు. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్, ఒకవేళ నువ్వు ఇండివిజువల్ కాకుండా కంపెనీ అనుకోండి, కంపెనీ తరపున కొనాలనుకుంటున్నావు అనుకోండి, ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ దేర్ మెయిన్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ హ్యాస్ టు బి ఇన్ ఇండియా. వాళ్ళ మెయిన్ బిజినెస్ ప్లేస్ అనేది ఎక్కడ ఉండాలి? ఇండియాలో ఉండడం అనేది జరగాలి. ఇండియాలో వాళ్ళ కంపెనీ అనేది ఉండాలి. అండ్ ద చైర్మన్ అండ్ అట్లీస్ట్ 2/3 ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ టు బి ఇండియన్ సిటిజన్స్. అండ్ మీ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ దాంతోపాటు మీ కంపెనీ యొక్క డైరెక్టర్స్లో 2/3 డైరెక్టర్స్ ఎవరు ఉండాలి? ఇండియన్స్ అయి ఉండాలి, భారతీయులు అయి ఉండాలి. అప్పుడే నీకు డ్రోన్ కొనుక్కునే పర్మిషన్ ఇస్తారు. ఆల్సో బిజినెసెస్ ఆపరేటింగ్ డ్రోన్స్ హ్యావ్ టు బి సస్టైనబుల్లీ ఓన్డ్ అండ్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ బై ఇండియన్ నేషనల్స్. సో డ్రోన్స్ని ఆపరేట్ చేసేటటువంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో, తయారు చేసేవి ఆపరేట్ చేసే బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సబ్స్టాన్సివ్గా, ఎఫిషియెంట్గా ఇండియన్ నేషనల్సే కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఫారిన్ కంపెనీస్కి డ్రోన్ పర్మిషన్ అనేది ఇవ్వరన్నమాట ఇండియాలో. సో అది చెప్పడం అనేది జరిగింది, బికాజ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు సెక్యూరిటీస్. సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి డ్రోన్స్కి ఇవ్వడం అనేది జరగదు. అర్థమైందా? సో కంప్లీట్గా మీకు డ్రోన్స్ గురించి తెలుసుకోవాల్సినంత బ్యాక్గ్రౌండ్ అంతా మీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. రైట్, మరి న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మా. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 3 months బ్యాక్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక డ్రోన్ అటాక్ అనేది జరిగింది. కొంతమంది ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించడం కూడా జరిగింది. ఈ పర్టికులర్ డ్రోన్ అటాక్ గాయాల పాలు కూడా అవ్వడం అనేది జరిగింది. సో ఎప్పటికైనా మనం ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ బెటర్ ఎండ్యూరెన్స్ అంటే ఎక్కువ కాలం గాల్లో ఎగిరేటటువంటి డ్రోన్స్ అండ్ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళగలిగేటటువంటి డ్రోన్స్. ఆల్టిట్యూడ్ అంటే హైట్ డ్రోన్స్ని తయారు చేయాలని చెప్పి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, మన డిఫెన్స్ మినిస్ట్రీ, మన డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేటటువంటి ప్రయత్నాన్ని కాస్త ముమ్మరం చేసింది, కాస్త స్పీడప్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది, దట్ ఈస్ ఇండిజినస్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. మీడియం ఆల్టిట్యూడ్ అంటే మీడియం హైట్
లాంగర్ ఎండ్యూరెన్స్, ఎక్కువ కాలం గాలిలో ఉండడం అనమాట. అర్థమైందా? దట్ ఈస్ అలాంటి యుఏవిస్ ఏవైతే ఉన్నాయో, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దా మీన్ డ్రోన్స్, ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది మన డిఆర్డిఓ అండి. సో దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ క్రాస్డ్ ఏ మైల్ స్టోన్, ఒక మైల్ స్టోన్ రీచ్ అవ్వడం అనేది జరిగిందంట. ఏంటి అంటే ఒక డ్రోన్ అనేటటువంటి యుఏవి అనేటటువంటిది 25,000 feet ఆల్టిట్యూడ్, అంత ఎత్తుకు ఎగరడం అనేది జరుగుతుందంట. ఎండ్యూరెన్స్ ఏదైతే ఉంటుందో 10 hours ఉండడం అనేది జరిగిందంటమ్మా. అర్థమైంది? అంత స్పీడ్, అంత ఎక్కువసేపు గాల్లో ఉండడం, అది అచీవ్ చేయడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ 30,000 feet అండ్ 18 hours, 13,000 feet ఆల్టిట్యూడ్ అండ్ ఎండ్యూరెన్స్ ఆఫ్ 18 hours ని మేము రీచ్ అవుతాము, మేము దాన్ని అందుకుంటాము అని చెప్పి డిఆర్డిఓ వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేయడం అనేది జరిగింది. మేము దాన్ని అందుకుంటామని చెప్పి హోప్ఫుల్ గా చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కొత్తగా ఈ హేల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మేము రోల్ అవుట్ చేయబోతున్నామని చెప్పి చెప్పారు. ఇక్కడ మీడియం ఆల్టిట్యూడ్ కాదు, హయ్యర్ ఆల్టిట్యూడ్ అండ్ లాంగర్ ఎండ్యూరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని, సో ఇంకా ఎక్కువ ఎత్తుకి మేము డ్రోన్స్ అనేవి ఎగరేయాలనుకుంటున్నాము, అలాంటి డ్రోన్స్ తయారు చేయాలనుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి డ్రోన్స్ కంటే చాలా చీప్. మనం ఎక్కువగా ఇజ్రాయలీ డ్రోన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇజ్రాయెల్ నుంచి డ్రోన్స్ ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటికంటే మనకి కాస్ట్ బర్డెన్ కూడా చాలా తగ్గుతుంది. అండ్ కాంటెంపరీ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, వాటితో ఇవి టెక్నాలజికల్ గా కూడా సమానంగా ఉంటాయి, ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ మనం రుస్తుం 2 అనేటటువంటి ఒక డ్రోన్ తయారు చేయడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్. అది 16,000 feet 8 hours ఎండ్యూరెన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు అదే హైస్ట్. ఇప్పుడు మనకి డిఆర్డిఓ తయారు చేసినటువంటి డ్రోన్ ఒక కొత్త మైల్ స్టోన్ తెచ్చుకుంది, 25,000 feet అండ్ ఎండ్యూరెన్స్ ఆఫ్ 10 hours అని చెప్పి చెప్పారండి. అండ్ దిస్ పర్టిక్యులర్ డ్రోన్ ఏదైతే ఉంటుందో, ఈ డ్రోన్ కి క్యాపబిలిటీ టెస్టింగ్ అండ్ దాంతోపాటు ట్రై సర్వీసెస్ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో, రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అది మీట్ అవుతుందా లేదో పరీక్షించి మేము త్రిదళాలు ఏవైతే ఉంటాయో, 3 దళాలు అంటే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కి ఈ డ్రోన్స్ అనేవి అప్పగిస్తాము అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దీస్ డ్రోన్స్ ఆర్ ప్రియారిటీ రిక్వైర్మెంట్ ఫర్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్. ఆ ఆర్మ్ ఫోర్సెస్ కి ఇది చాలా చాలా అవసరం ఈ డ్రోన్స్. సో అలాంటి డ్రోన్స్ తయారు చేయడంలో డిఆర్డిఓ కాస్త స్పీడప్ చేసింది ప్రోగ్రామ్స్ అని చెప్పి చెప్పారండి ఈ ఆర్టికల్లో. అండ్ దాంతోపాటు డిఆర్డిఓ ఆల్సో మేడ్ ఏ ఫైర్ ఫైటింగ్ సూట్. సో డిఆర్డిఓ యొక్క సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ, ఢిల్లీ వాళ్ళు ఒక ఫైర్ ఫైటింగ్ సూట్ అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ది సూట్ అనేది 2.8 kgs అనేది ఉండడం అనేది జరుగుతుందంట. అండ్ దాంతోపాటు దీనిలో సెవరల్ లేయర్స్ అనేవి ఉంటాయంట ఈ సూట్ లో. ఈ అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో చాలా డ్యూరబుల్ గా ఉంటుందంట, చాలా ఎక్కువ కాలం రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ అగెన్స్ట్ హీట్, వేడి నుంచి, ఫ్లేమ్స్ నుంచి, వాటర్ నుంచి, కెమికల్స్ నుంచి, వీటన్నింటి నుంచి, ఈవెన్ కట్స్ నుంచి కూడా అది కాపాడడం అనేది జరుగుతుందంట. దట్ పర్టికులర్ సూట్ ఏదైతే ఉంటుందో సూట్, రైట్? సో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ దిస్ కైండ్ ఆఫ్ ప్రీమియం సూట్, ఫైర్ ఫైటింగ్ సూట్ ని డిఆర్డిఓ తయారు చేయడం అనేది జరిగింది అనే విధంగా ఈ ఆర్టికల్లో మనకి చెప్పారు, రైట్? సో కంప్లీట్ గా మీకు కూడా ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్ గా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్యాబినెట్ నోడ్ లైక్లీ ఫర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ బిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. నోడ్ అంటే ఆమోదం, అగ్రిమెంట్ అని చెప్పి అర్థం. సో క్యాబినెట్ దేనికి ఆమోదించిందంట? ఎలక్టోరల్ రిఫార్మ్స్ బిల్ అనేటటువంటిది పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఆమోదించిందంట. సో ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఓటింగ్ ప్రొసీజర్లో కొన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నారు. ఏంటా సంస్కరణలు అంటే 2 ఇంపార్టెంట్ రిఫార్మ్స్ ఈ బిల్ ద్వారా తీసుకురాబోతున్నారు అని చెప్తున్నారు. ఇది ఆన్ గోయింగ్ వింటర్ సెషన్ ఏదైతే ఉంటుందో, మన శీతాకాల సమావేశాలు అవుతున్నాయి కదా పార్లమెంట్ లో, అప్పుడు దిస్ పర్టికులర్ బిల్ ఏదైతే ఉంటుందో అది పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది గవర్నమెంట్. అర్థమైందా? సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. సో ద ఫస్ట్ రిఫార్మ్ ఏంటండి? ఫస్ట్ రిఫార్మ్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే సర్వీస్ ఓటర్స్ అంటే ఎవరో తెలియాలి. సర్వీస్ ఓటర్స్ అని ఎవరు అంటాము? మనందరికీ తెలుసు. ఓటర్లు వాళ్ళ ఓట్లు ఎక్కడేస్తారు? వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వేస్తారు కదా, రైట్? మామూలుగా లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయితే, లేకపోతే లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అయితే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో, వాళ్ళ తాలూకా నియోజకవర్గంలో వేస్తారు. కానీ కొంతమంది ఉద్యోగులు ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు, ఆర్మ్ ఫోర్సెస్ లో పనిచేస్తూ ఉంటారా? సో మరి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఉండగలరా? ఉండలేరు. ఫిజికల్ గా ఎపీర్ అవ్వగలరా? ఓటు వేయడానికి? ఓటు వేయడం కుదరదు. అండ్ దాంతోపాటు
సిఆర్పిఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు, అండ్ బిఎస్ఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు, అస్సాం రైఫిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దానిలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళు కూడా ఓటు వేయడం కష్టం. అండ్ దాంతోపాటు ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు, వేరే రాష్ట్రాల యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వేరే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారా. అండ్ దాంతోపాటు జాయింట్ కలెక్టర్స్ ఉంటారు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో లేకపోతే ఆల్ ఇండియన్ సర్వీసెస్ అండర్లో ఉంటూ తమ ఉండేటటువంటి నివాస స్థలాలకి వాళ్ళ నియోజకవర్గానికి దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్వీస్ వాటర్స్ అంటాం. సర్వీస్ వాటర్స్ ఓట్ ఎలా వేస్తారు, మామూలుగా ఫిజికల్ గా రాలేరు కాబట్టి ఎయిదర్ త్రూ పోస్టల్ బ్యాలెట్, పోస్ట్ ద్వారా వేస్తారు, లేకపోతే ఇంకొకలా వేస్తారు. ఎలాగా, ప్రాక్సీ ఓటింగ్ అంటాం. ప్రాక్సీ అంటే ఏంటి, వాళ్ళ తరపున ఎవరో ఒకరిని పెడతారు, మా తరపున ఓటేయండి అని చెప్పి వాళ్ళు నియమించుకుంటారన్నమాట. అర్థమైందా? సో దీస్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని, అంటే వీళ్ళ ఓటర్ కార్డుతో వీళ్ళ తరపున వీళ్ళ పేరు మీద ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో, వీళ్ళు నియమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు ఓటేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఈ రెండింటి పద్ధతుల్లో వేస్తారు. సో ఇప్పటి వరకు ఎలా ఉండేదో చెప్తాను చూడండి. ఇప్పటి వరకు ఏంటంటే సర్వీస్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో, పని చేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని సర్వీస్ వాటర్స్ అని ఎలాగో పిలుస్తాం. వీళ్ళతో పాటు వీళ్ళ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. వీళ్ళతో పాటు ఇప్పుడు పలానా ఆర్మ్ ఫోర్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారనుకోండి, వాళ్ళ భార్య కూడా వాళ్ళతో పాటే నివసిస్తూ ఉందనుకోండి, సపోజ్ ఇన్ కేసు. మరి వాళ్ళ భార్య కూడా ఓటేసేటటువంటి అధికారం ఉంది కదా. సో ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ షీ కెన్ క్యాస్ట్ ఎ ఓట్ త్రూ పోస్టల్ బ్యాలెట్ తో కానీ లేకపోతే ప్రాక్సీ మెథడ్ ఏదైతే ఉంటుందో దీంతో కానీ ఓట్ వేయచ్చు మామూలుగా ఇప్పటి వరకు. కానీ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ నాట్ జెండర్ న్యూట్రల్. వైఫ్ అనే అని చెప్పి అన్నాం మనం. అర్థమైందా? భార్యలు మాత్రమే. అదే ఒకవేళ ఒక ఫీమేల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళ హస్బెండ్ ఇలా సర్వీస్ ఓటింగ్ ప్రకారం ఓటేయచ్చా అంటే ఇప్పటి వరకు ఓటేయకూడదు. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ బిల్ ఏదైతే ఉంటుందో దానిలో ఏం ప్రవేశపెడుతున్నారు, దిస్ పర్టిక్యులర్ ఓటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని జెండర్ న్యూట్రల్ చేయబోతున్నారు. సర్వీస్ ఓటర్స్ కి ఓటింగ్ ప్రొసీజర్ జెండర్ న్యూట్రల్, అంటే బోత్ వైఫ్స్ అండ్ హస్బెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే కలిపి స్పౌజ్ అని చెప్తున్నారు. సో మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో ఏం చేస్తున్నారు, వైఫ్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది తీసేసి స్పౌజ్ అనేటటువంటి పదాన్ని యాడ్ చేయబోతున్నారు. అర్థమైందా? సో ఇది మనకి ఈ ఫస్ట్ రిఫార్మ్ అండి. ఈ రిఫార్మ్ తీసుకురాబోతున్నారు, ఈ సవరణ అనేది చేయబోతున్నారు. రెండవది ఏంటి అంటే ఎనదర్ ప్రొవిజన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ బిల్ వాజ్ టు ఎలో ద యూత్ టు ఎన్రోల్ యాజ్ ఓటర్స్ ఆన్ 4 different dates every year. ఇప్పటి వరకు ఎలా ఉండేదో చెప్తాను చూడండి. యువకులు ఎవరైతే ఉన్నారో 18 ఏళ్ళు దాటంగానే వాళ్ళు ఆన్ ఆర్ బిఫోర్ January 1st every year. సో 2021కి 18 ఏళ్ళు, 2021కి January 1కి 18 ఏళ్ళు దాటాయి అనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళ ఓటు ఏదైతే ఉంటుందో ఓటర్ ఐడిని నమోదు చేయొచ్చు, ఓటర్స్ గా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ సంవత్సరానికి ఒకసారి. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, అట్లీస్ట్ 4 times అయినా ఇది చేయాలి. 4 days ఫర్ ఎన్రోల్మెంట్ కి 4 times. ఇప్పుడు సంవత్సరం ఏదైతే ఉంటుందో సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఎన్రోల్మెంట్ కి. ఇప్పుడు అలా కాకుండా సంవత్సరంలో 4 డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్ లో ఎప్పుడైనా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు సపోజ్ సింపుల్ గా చెప్తాను చూడమ్మా. ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ అనేవి మనకి సెప్టెంబర్లో జరుగుతున్నాయి అనుకోండి. సో ఆ 2021 సెప్టెంబర్ జరుగుతున్నాయి అనుకోండి. సపోజ్ 18+ ఏళ్ళు క్రాస్ అవ్వడం అనేటటువంటిది January 1, 2021కి 18 ఏళ్ళు క్రాస్ అయ్యాయి అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ కింద నేను చెప్తున్నాను, January 1, 2021కి క్రాస్ అయింది అనుకోండి. ఇప్పుడు ఇతను ఓట్ వేయొచ్చా, ఎలక్షన్స్ లో ఓట్ వేయొచ్చు, అంతేనా? బట్ కానీ మార్చ్ 1, 2021కి 18 ఏళ్ళు క్రాస్ అయ్యాయి అనుకోండి, ఆయన ఓట్ వేయొచ్చా అంటే ఓట్ వేయకూడదు. అర్థమైంది? ఎందుకంటే కట్ ఆఫ్ డేట్ January 1 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇలా మధ్యలో 4 కట్ ఆఫ్ డేట్లు అనేవి పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఎక్కువ మంది యంగ్ పీపుల్ ఓటు వేసేటటువంటి హక్కుని పొందుతారు. ఓటు హక్కు ఎక్కువ మందికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి రిఫార్మ్ ఏదైతే ఉంటుందో ఈ రిఫార్మ్ ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఎలక్టోరల్ రోల్ అంటాం, అంటే ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఓటర్స్ లిస్ట్ ని ఆధార్ కార్డుతో కూడా లింక్ చేద్దామని చెప్పి అంటున్నారు. బట్ దిస్ ఆధార్ కార్డ్ లింకింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ప్రజలు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటరీగా
ఆధార్ కార్డుతో వాటర్ ఐడిని లింక్ చేసుకోవచ్చు. సో దట్ డూప్లికేషన్ అనేటటువంటిది తగ్గుతుంది. అర్థమైందా? సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో 3 రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ 2, 3 రిఫార్మ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఏంటి, సర్వీస్ వాటర్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని జనరల్ న్యూట్రల్ చేయబోతున్నారు. వైఫ్ అనే పదంతి స్పౌజ్ యాడ్ చేయబోతున్నారు. సెకండ్ది ఏంటి అంటే ఒక్క డే కాకుండా January 1, 2021 కట్ ఆఫ్ డేట్ కాకుండా 4 డేట్స్ అనేవి పెట్టబోతున్నారు ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఐడీస్. అండ్ థర్డ్ వన్ ఏంటి, వాటర్ లిస్ట్ కి ఆధార్ కార్డు వాలంటరీ లింకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెట్టబోతున్నారు దిస్ పర్టికులర్ బిల్ ద్వారా. ఈ బిల్ అనేది ఈ వింటర్ సెషన్లోనే, ఈ శీతాకాల సమావేశంలోనే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో పార్లమెంట్ ఆమోదం తెలిపితే ఈ కొత్త మార్పులు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయన్నమాట ఎలక్టోరల్ ప్రొసీజర్లో, ఓటింగ్ ప్రొసీజర్లో. ఐ హోప్ కంప్లీట్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఎంత సింప్లిఫై చేసి మనం నేర్చుకున్నాం అనుకోండి, మన మైండ్లోకి వెళ్ళిపోతుంది, ఇంకోసారి మనం మర్చిపోం. సో బిట్ బై బిట్ మెల్లమెల్లగా చదువుకొని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలన్నమాట. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రెసిడెంట్ టు ఓపెన్ రినోవేటెడ్ హిందూ ష్రైన్ ఇన్ బంగ్లాదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. హిస్టరీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం, వినండమ్మా. 1947లో 2 మంచి దేశాలకి స్వాతంత్రం రావడం అనేది జరిగింది, ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది. బ్రిటిష్ ఇండియా కాస్త 2 సావరెన్ కంట్రీస్ గా అవతరించడం అనేది జరిగింది. ఒకటి ఇండియా అండ్ దాంతో పాటు పాకిస్తాన్. 1947లో ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా స్వాతంత్రం వస్తుంది కదా. కానీ 1947 నుంచి 1971 వరకు, 1971 వరకు పాకిస్తాన్ కంప్రైజెస్ ఆఫ్ 2 పార్ట్స్, దట్ ఈజ్ ఈస్టర్న్ పాకిస్తాన్ అండ్ దాంతో పాటు వెస్టర్న్ పాకిస్తాన్ అనేటటువంటి 2 పార్ట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో ఈస్టర్న్ పాకిస్తాన్ 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత ఏమవుతుంది, బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక కొత్త నేషన్ గా అవతరించడం అనేది జరిగింది. 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ గురించి నేను డీటెయిల్డ్ గా ఒక వీడియో చేశాను. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ LTX క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేస్తే నేను చేసిన వీడియో వస్తుంది. అండ్ మీరు యూ కెన్ రీలివ్ ద ఎంటైర్ వార్ ఎపిసోడ్స్ అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కటి మీరు చక్కగా నేర్చుకోవచ్చు. వీలైతే ఆ వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ ఆర్టికల్ అనేది బెటర్గా అర్థమవుతుంది. అయితే ఇండియా కేవలం 9 రోజుల్లో, 9 డేస్లో పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్ ని ఓడించడం అనేది జరిగింది. దాన్ని చాప చుట్టేసేటట్టు చేయడం అనేది జరిగింది. పాకిస్తాన్ ఫేస్డ్ అండ్ హ్యూమిలియేటింగ్ డిఫీట్ అగెన్స్ట్ ఇండియా. ఇండియా అత్యద్భుతంగా ఈ విజయంలో పాకిస్తాన్ మీద గెలుపొందడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఆ టైంలో ఈ వెస్ట్ పాకిస్తాన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ మిలిటరీ ఈస్ట్ పాకిస్తాన్ లో చొరబడి ఈస్ట్ పాకిస్తాన్ లో ఉండేటటువంటి లీడర్స్ అండ్ దాంతోపాటు కామన్ పీపుల్ మీద చాలా చాలా అరాచకాలకు పాల్పడింది. అండ్ చాలా చాలా అటాక్స్ కూడా పాల్పడడం అనేది జరిగింది. ఈస్టర్న్ పాకిస్తాన్ లో ముఖ్యంగా మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో హిందువుల మీద అండ్ దాంతోపాటు అదర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద. ఆ సమయంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ లో, ఇందిరాగాంధీ షీఈ్ ఎ డైనమిక్ లీడర్. తన మొత్తం లీడర్షిప్ లో, తన అడ్మినిస్ట్రేషన్ లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్ 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని చెప్పుకోవచ్చు. లేడీ అయినా చాలా స్ట్రాంగ్ గా దిస్ ఇండియన్ ట్రూప్స్ గైడ్ చేయడం అనేది జరిగింది ఆవిడ. అర్థమైందా? సో మరి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చింది సార్? ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందంటే అమ్మా, సో మనం ప్రతి ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. టు కమమరేట్ ద విక్టరీ ఆఫ్ ఇండియన్ ఫోర్సెస్ ఓవర్ పాకిస్తానీ ఫోర్సెస్. సో మనం ఈస్ట్ పాకిస్తానీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫోర్సెస్ కి ఇండియా అనేది హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్ గా ఎపిసోడ్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు ఆ వీడియో చూసే ఈ వీడియో చూడండి, ఇక్కడ కంటిన్యూ చేయండి, ఇది పాస్ చేసి ఆ వీడియో చూడండి, తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. నేను అక్కడ చెప్పాను కదా అని చెప్పి ఇక్కడ మళ్ళీ చెప్పట్లేదు. ఓకేనా? అయితే ఈ విజయ్ దివస్ ని పురస్కరించుకొని బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో దాని సక్సెస్ డే ని పురస్కరించుకొని మన ప్రెసిడెంట్ అయినటువంటి, రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు బంగ్లాదేశ్ కి ఒక 3 డే విజిట్ మీద వెళ్ళడం అనేది జరిగింది. సో 3 రోజుల పర్యటన కింద వెళ్ళడం అనేది జరిగిందమ్మా. ఈ పర్యటనలో భాగంగా మన రామ్నాథ్ కోవింద్ గారు ఏం ప్రామిస్ చేశారు అంటే బంగ్లాదేశ్ పీపుల్ కి
సో వెంటనే బంగ్లాదేశ్ పీపుల్కి ఇండియాని విజిట్ చేసే విజిటింగ్ వీసాస్ అనేవి అందించే ప్రయత్నం చేస్తాము. విత్ ఇన్ నో టైం వీసా అనేది వాళ్ళకి వచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము. ఐఎమ్ గివింగ్ యూ ద అష్యూరెన్స్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే స్ట్రెంథన్ ద ట్రైస్ బిట్వీన్ దీస్ నైబరింగ్ నేషన్స్, బోత్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ చేయడానికి నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు. అండ్ దాంతో పాటు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో భాగంగా పాకిస్తానీ మిలిటరీ డిస్ట్రాయ్ చేసినటువంటి ఒక హిందూ టెంపుల్, దట్ ఈస్ రమ్నా కాళీబరి టెంపుల్ ఇన్ ఢాకా. ఈ టెంపుల్ ఏదైతే ఉంటుందో, కాళీ టెంపుల్ అండి, ఈ టెంపుల్ ఏదైతే ఉంటుందో అది రెనోవేట్ చేశారు రీసెంట్ గా బంగ్లాదేశ్ గవర్నమెంట్. దాన్ని ఇనాగరేట్ చేయబోతున్నట్టు ప్రకటించడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ద టెంపుల్ అండ్ ద టెంపుల్ కాంప్లెక్స్ హౌసింగ్ మెనీ రెసిడెంట్స్ వర్ టార్గెట్ ఆన్ March 27, 1971. 1971లో పాకిస్తానీ ఫోర్సెస్ వాటిని టార్గెట్ చేయడం అనేది జరిగింది ఇన్ దేర్ ఆపరేషన్ సెర్చ్ రేట్. వాట్ ఈస్ దిస్ ఆపరేషన్ సెర్చ్ రేట్? ఇవన్నీ నేను అక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీడియో అనేది మీరు చూడాలన్నమాట. అర్థమైంది? ఈ టెంపుల్ ని కూడా మన రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఇనాగరేట్ చేయబోతున్నారు. ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగిందమ్మా. సో డీటెయిల్డ్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తప్పకుండా చూడండి. మీరు చాలా కొత్త విషయాలు, చాలా గొప్ప విషయాలు, మంచి విషయాలు నేర్చుకుంటారు. నేను బ్యాక్గ్రౌండ్ తో సహా డీటెయిల్డ్ గా చెప్పాను ఆ వీడియోలో. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దుర్గా పూజ గెట్స్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ట్యాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1. ఆర్ట్ అండ్ కల్చర్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మీ అందరికీ యునెస్కో తెలుసనే అనుకుంటున్నాను. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇది ఏర్పాటు చేశారు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి టు బిల్డ్ పీస్ త్రూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చర్. విద్య అండ్ దాంతోపాటు విజ్ఞానం అండ్ సాంస్కృతిక రంగాల్లో ప్రపంచ దేశాల మధ్య సఖ్యత అనేది ఉండాలి, ప్రపంచ దేశాల మధ్య కోఆపరేషన్ అనేది ఉంచాలనేటటువంటి ఉద్దేశంతో యునెస్కో అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. యునెస్కోలో మొత్తం 193 మంది మెంబర్ కంట్రీస్ అనేవి ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 11 అసోసియేట్ మెంబర్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ యునెస్కో అండి, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. 1946లో ఇండియా యునెస్కోలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా? ఫ్రాన్స్ లోని ప్యారిస్ ఏదైతే ఉంటుందో ప్యారిస్ లో ఉండడం అనేది జరిగిందమ్మా. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. రీసెంట్ గా 2019లో యునెస్కో వాజ్ ఇన్ న్యూస్ బై మన బోత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్ రెండు యునెస్కో నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. బైడెన్ వచ్చిన తర్వాత యుఎస్ఏ మళ్ళీ తిరిగి యునెస్కోలో జాయిన్ అవుతుంది అని చెప్పి ప్రకటించడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో యునెస్కో డిఫరెంట్ ట్యాగ్స్ ఇస్తుంది. డిఫరెంట్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, వారసత్వ సంపద అనేటటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిఫరెంట్ ట్యాగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలాంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటి అంటే యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇంటాంజిబుల్ అంటే టచ్ చేయలేనటువంటిది. లవ్ ఈజ్ ఇంటాంజిబుల్ అంటాం, హ్యాట్రెడ్ ఈజ్ ఇంటాంజిబుల్ అంటాం. సో అవి భావాలు, వాటిని మనం టచ్ చేయగలమా? టచ్ చేయలేం. ఫ్రెండ్షిప్ ఈజ్ ఇంటాంజిబుల్, ఫ్రెండ్షిప్ దాన్ని మనం టచ్ చేయగలమా? ఆ ఫీలింగ్ ని టచ్ చేయలేం, రైట్? సో అలాంటి తాకలేనటువంటి కల్చరల్ హెరిటేజ్, ఇంపార్టెంట్ కల్చరల్ హెరిటేజ్ కి ఒక లిస్ట్ అనేది ఇస్తుంది. దానిలో దుర్గా పూజ, కలకట్టాలో జరిగేటటువంటి దుర్గా పూజ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ లిస్ట్ ఎప్పుడు యునెస్కో స్టార్ట్ చేసిందంటే 2008లో స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. ఎందుకు అంటే ఫర్ ద కన్జర్వేషన్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇవి మానవాళి తమ తర్వాత తరాలకు ఇచ్చేటటువంటి వారసత్వ సంపద. ఆ వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో అది తర్వాత తరాలకు కూడా తీసుకెళ్లాలంటే వీటిని ఎప్పటికీ మనం కన్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మారుతున్నటువంటి ప్రపంచము వీటిని డిస్ట్రాయ్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఈ ప్రపంచం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా లాజికల్ అప్రోచ్ తో వెళ్తుంది అనుకోండి. సో ఈ దుర్గాదేవి ఏంటి, లేకపోతే ఈ పూజలు ఏంటి అనుకొని చెప్పి మనం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎండ్ చేయొచ్చా? చేయకూడదు. వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కాబట్టి వాటిని తప్పకుండా మనం కాపాడుకోవాలి. దానిలో భాగంగానే ఆ లిస్ట్ అనేది 2008లో యునెస్కో వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరిగింది, తీసుకురావడం అనేది జరిగింది. ప్రతి ఏటా పీరియాడికల్లీ వాళ్ళు ఈ లిస్ట్ లోకి కొత్త కొత్త ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దుర్గా పూజ ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కల్చరల్ కార్నివల్స్ అండ్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ ఆఫ్ ద కంట్రీ received an important international recognition by making it to the UNESCO's representative list of the intangible cultural heritage అని చెప్పారు. 2017లో కుంభమేళా మనకి దీనిలో వచ్చింది, ఈ లిస్ట్ లోకి వచ్చింది. 2016లో యోగా కూడా ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఈ లిస్ట్ లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది.
సో ఇలా డిఫరెంట్గా యాడ్ చేస్తూ ఉంటారు వేరు వేరు కల్చరల్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆస్పెక్ట్స్ని. సో ఇప్పుడు దుర్గా పూజ కూడా యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి వచ్చిందాం. సో దీస్ ఆర్ ది ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్, నాట్ ఫర్ మెయిన్స్. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పుతిన్ చీ సిమెంట్ పార్ట్నర్షిప్ ఇన్ ఫేస్ ఆఫ్ వెస్టర్న్ ప్రెజర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. జియో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ప్రపంచ రాజకీయాల్లో మనం ఇది మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, బోత్ చైనా అండ్ దాంతోపాటు రష్యా బోత్ ఆర్ కమ్యూనిస్ట్ నేషన్స్ అండ్ దే హ్యావ్ ఏ కామన్ ఎనిమీ దట్ ఈస్ ద వెస్ట్. వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ యుఎస్ఏ కానీ, యూకే కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఇవన్నీ వీటికి కామన్ ఎనిమీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ఒక వారం క్రితం రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ తో ఒక వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం అనేది జరిగింది. సరిగ్గా వారం తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ అనేది అరేంజ్ చేశారు. సో ఇద్దరం కలిసి వర్క్ చేయాలి అని చెప్పి ఒక ఓత్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. రష్యా అండ్ చైనా షుడ్ స్టాండ్ ఫర్మ్ ఇన్ రిజెక్టింగ్ వెస్టర్న్ ఇంటర్ఫెరెన్స్ ఇన్ డిఫెండింగ్ ఈచ్ అదర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. ఇద్దరి యొక్క సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిలో వెస్టర్న్ నేషన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా, ఇంటర్ఫెరెన్స్ అవ్వకుండా మనం ఇద్దరం కలిసికట్టుగా పోరాడాలి, కలిసికట్టుగా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజెక్ట్ చేయాలి అని చెప్పి ఇద్దరు అనుకోవడం అనేది జరిగిందమ్మ. సో మిస్టర్ పుతిన్ యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ తో మీటింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి సరిగ్గా 8 రోజుల తర్వాత దిస్ పర్టికులర్ మీటింగ్ అనేది జరగడం అనేది జరిగింది. వీ కెన్ అండర్స్టూడ్ ఇట్ హౌ షేర్డ్ హొస్టిలిటీ టువర్డ్స్ వెస్ట్ ఈస్ బ్రింగింగ్ మాస్కో అండ్ బీజింగ్ క్లోజర్ టుగెదర్. సో వెస్ట్ కామన్ ఎనిమీ ఎవరు? చైనాకి, రష్యాకి వెస్ట్ కదా. సో ఈ కామన్ ఎనిమిటీ ఉండడం వల్ల ఈ రెండు బాగా దగ్గర అవుతూ ఉండడం అనేది జరిగింది, బాగా దగ్గరగా వస్తుండడం అనేది జరిగిందమ్మా. అండ్ వీళ్ళు ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఈ వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్, యూకే, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇంటర్ఫీరింగ్ ఇన్ అవర్ ఆస్పెక్ట్స్, ఇన్ అవర్ అఫైర్స్ లో, మా అఫైర్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి బై యూజింగ్ సమ్ ఫ్యాన్సీ వర్డ్స్ లైక్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి భంగం ఏర్పడుతుందని చెప్తున్నారు ఒకసారి, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకి భంగం వాటిల్లుతుంది ఈ కంట్రీస్ లో అని చెప్పి మా కంట్రీస్ యొక్క అఫైర్స్ లో వాళ్ళు ఊరికే ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ ఇంటర్ఫేరెన్స్ ని మేము ఎలా అయినా అడ్డుకోవాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగిందండి. అండ్ చైనా అండ్ రష్యా షుడ్ ఇంక్రీజ్ దేర్ జాయింట్ ఎఫర్ట్స్ టు మోర్ ఎఫెక్టివ్లీ సేఫ్ గార్డ్ ద సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ పార్టీస్. వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఇంటర్ఫేరెన్స్ నుంచి రెండు కంట్రీస్ యొక్క, చైనా అండ్ రష్యా యొక్క సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ని వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. మ్యూచువల్ ట్రస్ట్ అండ్ మ్యూచువల్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుందాం, స్ట్రెంథన్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మీ అందరికి తెలిసే ఉంటుంది, చైనా ఏదైతే ఉంటుందో చైనా వాంట్ టు కాన్క్వెర్ దిస్ తైవాన్, చైనా వాంట్ టు ఎనెక్స్ దిస్ తైవాన్. తైవాన్ వాజ్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ చైనా, బట్ కానీ తైవాన్ తర్వాత బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. తైవాన్ సేస్ దట్ వీఆర్ ఎ సావరెన్ కంట్రీ, వీఆర్ నాట్ ఈవెన్ అ పార్ట్ ఆఫ్ చైనా, బట్ చైనా క్లైమ్స్ దట్ తైవాన్ ఈజ్ అన్ ఇన్ఎలిజిబుల్ పార్ట్ ఆఫ్ చైనా వాళ్ళు అలా అనుకుంటున్నారు. సో తైవాన్ ని చైనాతో కలిపేద్దామని చెప్పి వాళ్ళ ఇది. అండ్ ఈవెన్ రష్యా చూస్తే రష్యా వాంట్ టు కాన్క్వెర్, రష్యా వాంట్ టు ఎనెక్స్ ఉక్రెయిన్ ఎనెక్స్ చేద్దామని చెప్పి రష్యా అనుకోవడం అనేది జరుగుతుంది. సో తైవాన్ ని ఎనెక్స్ చేద్దాం అనేటటువంటి చైనా ప్రయత్నంలో కానీ, ఉక్రెయిన్ ని ఎనెక్స్ చేద్దాం అనేటటువంటి రష్యా ప్రయత్నంలో కానీ ఎవరు అడ్డుకుంటున్నారు? వెస్ట్ అడ్డుకుంటుంది. ప్రతిసారి వెస్ట్ ఏదైతే ఉంటుందో వెస్టర్న్ నేషన్స్ ఇంటర్ఫేర్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఈ వెస్టర్న్ నేషన్స్ యొక్క ఇంటర్ఫేరెన్స్ అనేది అడ్డుకోవాలి. అండ్ దాంతోపాటు అక్కస్, మీ అందరికీ తెలుసు రీసెంట్ గా అక్కస్ అనేటటువంటి ఒక మల్టీలాటరల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ అనేది ఏర్పడింది. ఏ అంటే ఆస్ట్రేలియా అని చెప్పి అర్థం, యూకే అంటే మీకు యునైటెడ్ కింగ్డమ్ మీ అందరికీ తెలుసు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యుఎస్ఏ మీ అందరికీ తెలుసు. ఈ మూడు కలిసి ఒక కొయిలేషన్ గా ఏర్పడడం అనేది జరిగింది. ఈవెన్ క్వాడ్ కూడా చైనీస్ యొక్క ఇంట్రెస్ట్ కి ఎగనెస్ట్ గా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ కూడా పనిచేస్తా ఉంది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ లో 4 నేషన్స్ అనేవి ఉంటాయి. ఆ 4 నేషన్స్ ఏంటి? ఒకటి జపాన్, రెండవది యుఎస్, మూడవది ఇండియా, నాలుగవది ఆస్ట్రేలియా కదా.
ఈ క్వాడ్ యొక్క ఇదేదైతే ఉంటుందో చైనాకి ఎగెనెస్ట్ గా పనిచేస్తున్నటువంటి క్వాడ్ యొక్క లక్ష్యం ఏంటి? క్వాడ్కి లక్ష్యాలు ఒకటి ఇంప్లిసిట్ ఉంటుంది, ఇంకొకటి ఎక్స్ప్లిసిట్ ఉంటుంది. ఎక్స్ప్లిసిట్ అంటే బయటికి చెప్పేటటువంటి లక్ష్యం. బయట దేశాలకి మీరు క్వాడ్ ఎందుకు ఏర్పడ్డారంటే వాళ్ళు ఏం చెప్తారు? ఫ్రీ ఓపెన్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ అని చెప్తారు. ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ అని చెప్తారు సింపుల్ గా చెప్పాలంటే. ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో అది ఎవడబ్బ సొత్తు కాదు, అది చైనా సొత్తు అయితే అస్సలు కాదు. సో అది అందరికీ చెందుతుంది ఇండో పసిఫిక్ రీజియన్ అని చెప్పి క్వాడ్ లక్ష్యం. చైనా యొక్క డామినెన్స్, చైనా ఏం చేస్తుంది? ఇండో పసిఫిక్ రీజియన్ మీద తన హోల్డ్ అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా. సో చైనాని ఇండో పసిఫిక్ రీజియన్ మీద హోల్డ్ తెచ్చుకోకుండా కంట్రోల్ చేయడానికి క్వాడ్ ఏర్పడింది. బట్ ఇంప్లిసిట్ గా ఏంటి అసలైన రీజన్? టు కంట్రోల్ చైనా. ఎక్స్ప్లిసిట్ గా ఏంటి? ఫ్రీ ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ అని చెప్తారు వితౌట్ యూజింగ్ ద వర్డ్ చైనా. చైనాని కంట్రోల్ చేయాలనేటటువంటి పదం అనేది వాటర్ అన్నమాట. సో ఈ రెండు కంట్రీస్ మీద వెస్టర్న్ కంట్రీస్ అయినటువంటి యుఎస్, యూకే అండ్ ఫ్రాన్స్ అండ్ అదర్ కంట్రీస్ నుంచి చాలా ప్రెజర్ ఉండడం వల్ల ఆ ప్రెజర్ నుంచి మనం దూరం అవ్వాలంటే, వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ రెండు కంట్రీస్ దగ్గర అవ్వాలని చెప్పి రెండు అనుకున్నాయి. అండ్ రెండు ఆ విధంగా కృషి చేస్తామని చెప్పి ఒకదానికి ఇంకొకటి భరోసా కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ వరల్డ్ జియో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. మనుషులు ఎలా ఆలోచిస్తారో కంట్రీస్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్ దీస్ కంట్రీస్ వర్ రూల్డ్ బై మెన్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంప్రహెన్సివ్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా ప్రతి విషయం మీరు 100 సార్లు డౌట్ అడిగినా ఓపిక్ గా చెప్పేటటువంటి కోర్స్ మీకు కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. యూ కెన్ ఆల్వేస్ జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్. ఓకేనా? నేనే టీచ్ చేస్తాను ఇంటర్నేషనల్ రిలేషన్స్ మన ఇన్స్టిట్యూట్ లో, చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనమ్మా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే యుఎస్ టెస్ట్ లేజర్ వెపన్ ఇన్ వెస్ట్ ఏషియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థం అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ అర్థం చేసుకునే ముందు ఈ ఆర్టికల్లో కొన్ని జాగ్రఫికల్ లొకేషన్స్ యొక్క డేటా అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయో మనం తెలుసుకుందాం. తర్వాత ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా మీకు అర్థం అవుతుంది. వినండి అన్న. సో ఈ కనిపిస్తున్నటువంటి మ్యాప్ చూడండి. దిస్ ఈజ్ ఎ మ్యాప్ ఆఫ్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియన్ మ్యాప్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ వాడినటువంటి కొన్ని పదాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మీకు యమన్ అనేటటువంటి కంట్రీ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది పెర్షియన్ గల్ఫ్. పెర్షియన్ గల్ఫ్ ను ఆనుకున్నటువంటి కంట్రీస్ 8 ఉంటాయి చెప్తున్నాను చూడండి. ఒకటి ఇరాన్, రెండవది ఇరాక్, మూడవది సౌదీ అరేబియా, నాలుగవది వమన్. ఓకే, క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇవి. ఐదవది యుఏఈ, ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. ఆరవది కువైట్ నాన్న, కువైట్ ఇక్కడ ఉంటుంది. ఏడవది ఖతార్ నాన్న, ఖతార్ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఈ పైన చిన్న బెహ్రైన్ అనేటటువంటి ఒక కంట్రీ ఇక్కడ పక్కన ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం 8 కంట్రీస్ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని సరౌండ్ చేసి ఉండడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ పర్టికులర్ గల్ఫ్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ వమన్ అని చెప్పంట. వమన్ ని ఆనుకున్నటువంటి గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ వమన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ పర్షియన్ గల్ఫ్ ని గల్ఫ్ ఆఫ్ వమన్ ఏదైతే ఉంటుంది రెండింటిని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఏంటండి? స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ లొకేషన్స్. నౌ యమన్ లో ఒక యమన్, సదరన్ యమన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక చిన్న సిటీ ఉంటుంది. అదేంటంటే యాడన్ అనేటటువంటి సిటీ ఉంటుందండి. ఇట్ ఈస్ ఎ కోస్టల్ సిటీ. ఆ సిటీ పేరు మీదుగా గల్ఫ్ ఆఫ్ యాడన్ అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గల్ఫ్ ఆఫ్ యాడన్ అని చెప్పి దాన్ని అనడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ రెడ్ సీ, ఎర్ర సముద్రం అంటాం. రెడ్ సీని అండ్ దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ యాడన్ ని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటంటే బాబ్ అల్ మండేబ్ అనేటటువంటి స్ట్రైట్ ఏదైతే ఉంటుందో బాబ్ అల్ మండేబ్ అనేటటువంటి స్ట్రైట్ ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ సూయజ్ కెనల్ ఏదైతే ఉంటుందో సూయజ్ కెనల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. మెడిటరేనియన్ సీని రెడ్ సీని కలిపేటటువంటి కెనల్ ఏంటి అంటే సూయజ్ కెనల్. ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ కెనల్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ కెనల్. ఓకేనా? ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి టకటక రిపీట్ చేస్తున్నాను. మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాప్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు మీకు యూపీఎస్సీలో, ప్రిలిమ్స్ లో ముఖ్యంగా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జూమ్ చేసి మరి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇది ఏదైతే ఉందో ఇది పర్షియన్ గల్ఫ్. పర్షియన్ గల్ఫ్ ను ఆనుకున్నటువంటి కంట్రీస్ చూడండి. ఇరాన్, ఇరాన్ 1935 ముందు పర్షియా అనే పేరుతో పిలిచేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. దాని తర్వాత ఇరాక్ రెండవది. దాని తర్వాత సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ ఆఫ్ వెస్ట్ ఏషియా.
అర్థమైందా? తర్వాత ఒమన్ గుర్తుపెట్టుకోండి అన్న, యమన్ అనేటటువంటిది పెర్షియన్ గల్ఫ్ ని సరౌండ్ చేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఒమన్ మాత్రం సరౌండ్ చేస్తుంది. ఒమన్ తర్వాత చూడండి, ఇక్కడ చూడండి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్ కనిపిస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్ కనిపిస్తుంది. అదిగోండి ఇక్కడ బహ్రెయిన్ అనే పేరు కనిపిస్తుందా మీకు? కాస్త జూమ్ చేసుకోండి, ఒకవేళ మీకు ఇదా కనిపించట్లేదంటే మళ్ళీ జూమ్ చేద్దాం. ఇది బహ్రెయిన్ అండి. మొత్తం 8 కంట్రీస్ పెర్షియన్ గల్ఫ్ ని సరౌండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. పెర్షియన్ గల్ఫ్ ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని కనెక్ట్ చేసేటటువంటి స్ట్రైట్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, యమన్ ఏదైతే ఉంటుంది, యమన్ మీకు ఇక్కడ కనిపించిందా? యమన్ కింద ఏడెన్ అనేటటువంటి ఒక ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు? ఏడెన్ అనేటటువంటి ఒక సిటీ, ఇక్కడ మీకు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. అండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ రెడ్ సీ, ఎర్ర సముద్రం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ రెడ్ సీ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రెడ్ సీ గుండా పాస్ అవుతుంది. అండ్ దిస్ పర్టికులర్ రెడ్ సీని అండ్ దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ని కలిపేటటువంటిది బాబెల్ మండేబ్ స్ట్రైట్ అనేటటువంటి స్ట్రైట్ కలుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈ సూయజ్ కెనాల్, మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని, రెడ్ సీని కలిపేటటువంటిది సూయజ్ కెనాల్ అమ్మ. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. అండ్ ఇవేవైతే ఉన్నాయో దీస్ సొమాలియా, ఇథియోపియా అండ్ ఎరిత్రియా అండ్ జిబోతి ఏదైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాము అంటే కంట్రీస్ ఇన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. గుర్తుపెట్టుకోండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా. ఇది చూడండి, ఇది కొమ్ములా కనిపిస్తుందా లేదా? అందుకే దాన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనే పేరుతో పిలుస్తాం. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉండేటటువంటి కంట్రీస్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సీడ్ అనే పేరుతో గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే సొమాలియా అండి, ఇది సొమాలియా. ఈ అంటే ఏంటన్నా ఇథియోపియా, ఇంకొక ఈ అంటే ఏంటన్నా ఎరిత్రియా, ఇంకొక డి అంటే ఏంటన్నా జిబౌతి. జిబౌతి స్పెల్లింగ్ ఏంటంటే ఇది జిబౌతి. అర్థమైందా? ఈ ఆస్పెక్ట్స్ మీరు కన్ఫామ్ గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్తాను. న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలియాలంటే మీకు అసలు యమన్ లో ఏం జరుగుతుంది, యమన్ క్రైసిస్ ఏంటో తెలుసుకోవాలి. యమన్ లో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది. నేను యమన్ క్రైసిస్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీలైతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి, ఇంకా మీకు కాంప్రహెన్సివ్ గా అర్థమవుతుంది. యమన్ లో కాన్ఫ్లిక్ట్ ఎవరికి మధ్య అంటే యమన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో యమన్ గవర్నమెంట్ ని ధిక్కరిస్తున్నటువంటి హౌదీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో హౌదీ రెబల్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెస్ట్ ఏషియాలో ఈ వెస్ట్ ఏషియా ఏదైతే ఉంటుందో దానిలో కాన్ఫ్లిక్ట్ ఫర్ సుపీరియారిటీ 2 కంట్రీస్ ఉంటుంది. ఒకటి సౌదీ అరేబియా, రెండవది ఏంటి అంటే ఇరాన్. ఇద్దరి మధ్య ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ అంటే సౌదీ అరేబియాలో ఇట్ ఈస్ ఎ హోమ్ ఫర్ సున్నీ ముస్లిమ్స్, సున్నీ సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్. ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ హోమ్ ఫర్ షియా సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్. సో మతపరమైనటువంటి కారణాల వల్ల ఈ రెండింటికి ఆధిపత్య పోరు అనేది ఉండేది. సో వెస్ట్ ఏషియాలో నేను గొప్ప అంటే నేను గొప్పగా మారాలి అనేటటువంటి బలమైనటువంటి పోటీ, ఒక కాంపిటీషన్ అనేది ఉందన్నమాట. అయితే యమన్ గవర్నమెంట్ కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది. ఈ హౌదీ రెబల్స్ ఆర్ ఎ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ యమన్ విచ్ ఆర్ షియా ముస్లిమ్స్. అర్థమైందా? సో షియా ముస్లిమ్స్ కాబట్టి ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ హౌదీ రెబల్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ కి శత్రువు ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇరాన్ కి శత్రువు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాబట్టి సౌదీ అరేబియాకి యునైటెడ్ స్టేట్స్ ఏమవుతుంది? మిత్రుడవుతుంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అంటే యమన్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ హౌదీ రెబల్స్. హౌదీ రెబల్స్ ని ఓస్టర్ చేయడానికి, వాళ్ళని కంప్లీట్ గా తరిమి వేయడానికి ద కోయిలేషన్ ఆఫ్ సౌదీ అరేబియా, యుఎస్ఏ అండ్ యమన్ గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ఇవి కలిపి పనిచేయడం అనేది జరుగుతుంది అన్నమాట. హౌదీ రెబల్స్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏంటి? ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను కంప్లీట్ గా యమన్ క్రైసిస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఏం జరుగుతుందని చెప్పి ఒక వీడియో అనేది చేశాను. మీకు జస్ట్ ఇక్కడ పైన చెప్పానంతే. ఒకసారి వీడియో చూడండి, మీకు ఒక విషయం కంప్లీట్ గా నేర్చుకుంటారు, కొత్త విషయం నేర్చుకుంటారు. రైట్? అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఈ వెస్ట్ ఏషియాలో ఈ యమన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది విపరీతంగా ముదిరిపోతుందండి, విపరీతంగా తీవ్రతరం అయిపోతుందండి. హౌదీ రెబల్స్ ఆల్మోస్ట్ అట్ ద వెడ్జ్ ఆఫ్ వినింగ్. వాళ్ళు ఎక్కువ యమన్ లో ఉండేటటువంటి చాలా టెరిటోరీస్ ని వాళ్ళు ఆక్రమించుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ సనా, యమన్ క్యాపిటల్ అయినటువంటి సనా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. సో ఈ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఈ క్రైసిస్ చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎగ్జాంపుల్ గల్ఫ్ ఆఫ్ ఐడెన్ మీద అండ్ దాంతోపాటు రెడ్ సీ మీద అండ్ దాంతోపాటు బాబెల్ మండేబ్ స్ట్రైట్ మీద అండ్ దగ్గరలో ఉండేటటువంటి గల్ఫ్ ఆఫ్ ఒమన్ మీద, పెర్షియన్ గల్ఫ్ మీద, సూయజ్ కెనల్ మీద, వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది.
ప్రభావం చూపిస్తే ఏంటి సార్ అంటే దీస్ ఏవైతే ఉన్నాయో గల్ఫ్ ఆఫ్ యాడన్ కానీ, బాబెల్ మండేవ్ స్ట్రైట్ కానీ, రెడ్ సీ కానీ, సూయజ్ కెనల్ కానీ అవి ఇంటర్నేషనల్ ట్రేడ్కి వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ అనేవి ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ గుండా, స్ట్రాటజిక్ ప్లేసెస్ గుండా పాస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ ఏరియాస్ కి కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది అనుకోండి, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది పూర్తిగా స్తంభించిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది స్తంభించిపోయింది అనుకోండి, డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. అర్థమైందా? సో హౌదీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేయడం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇప్పుడు చాలా అవసరం. అందుకోసమని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక లేజర్ వెపన్ ఏదైతే ఉంటుందో దాన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. దీన్ని లేజర్ వెపన్ ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో మొన్న ఒక 6 months బ్యాక్ ఈ లేజర్ వెపన్ ని దేని మీద టెస్ట్ చేశారంటే ఒక డ్రోన్ ని, లేజర్ వెపన్ ఉపయోగించి ఒక డ్రోన్ ని అటాక్ చేశారండి. పర్ఫెక్ట్ గా అటాక్ చేసింది లేజర్ వెపన్. ఇప్పుడు ఏం చేశారు, గల్ఫ్ ఆఫ్ యాడన్ ఏదైతే ఉంటుందో ఆ కోస్ట్ లో ఈ పరీక్ష అనేది చేశారు. ఈసారి లేజర్ వెపన్ దేన్ని టార్గెట్ చేసింది అంటే ఒక ఫ్లోటింగ్ షిప్ ఏదైతే ఉంటుందో, ఒక ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఢీకొనడం అనేది జరిగింది. ఫ్లోటింగ్ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఢీకొనడం అనేది జరిగింది. సో దిస్ లేజర్ వెపన్ ఈస్ వెరీ ఎఫిషియంట్ అండ్ ద టెస్ట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ అమెరికా ఏదైతే ఉంటుందో, యుఎస్ ఏదైతే ఉంటుందో అది ప్రకటించడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి టాపిక్. ఇది కూడా కంప్లీట్ గా అర్థం కావాలంటే ఏ వీడియో చూడాలి, యమన్ క్రైసిస్ వీడియో ఏదైతే ఉంటుందో అది మీరు మిస్ అవ్వకూడదు. నేను చాలా డీటెయిల్డ్ గా కాంప్రహెన్సివ్ గా అక్కడ చెప్పాను. రైట్? సో పర్ఫెక్ట్ గా డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. ఈరోజు హిందూ అనాలిసిస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ నానా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ లో కలుద్దాం. బాయ్ అమ్మ. వీలైతే మన కోర్సెస్ లో జాయిన్ అవ్వండి, మీకు పూర్తి స్థాయిలో న్యాయం అయితే జరుగుతుంది, నాది హామీ. ఓకేనా? బాయ్ అమ్మ.